నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కోట్లకు వారసురాల్ని కానీ తన సొంత కోటలోనే పని మంచిగా బతుకుతున్నాను అంటోంది స్వప్న. తన సొంత మనుషులే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. మా మదర్ ఫాదర్ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వరు. కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు. పెళ్ళే చేయకుండా ఉంటే ఇక సైలెంట్గా సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటుంది, మేము చెప్పినట్టు వింటది అని. మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారమ్మా? వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక 20-30 టైమ్స్ కొట్టారండి. కొట్టారు, బ్రూటల్లీ కొడతారు. మొత్తం బ్లడ్ కారిపోయిద్ది, మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయిద్ది. డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు, ఇక్కడ కొడుతుంటారు. అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా. కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా. కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా, బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా, పై అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో. ఓన్లీ హాల్లోనే 4 కెమెరాలు. కంప్లీట్ గా పక్కన అండమాన్ నికోబార్ జైలు అనుకోదు. ఓకే, కానీ వాళ్ళు వెయ్యమంటే వెయ్యాలా, డోర్ పెట్టుకోమంటేనే పెట్టుకోవాలా. నా రూమ్ కి కూడా లేదంటే కొడతారా? కుకింగ్ అంతా చేశాక మా అక్కయ్య వాళ్ళు ఏం చేస్తారు, బౌల్స్లలో తీసి వాళ్ళ రూమ్లలో పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసేస్తారు. ఏంటమ్మా ఇది? హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నావా, ఎక్కడ ఉన్నా నాకు అర్థం కావట్లేదు. రాత్రి నైట్ 10 o'clock అందరు కలిసి కొట్టారు నన్ను. ఇట్లా చేతులు ఒకరు పట్టేసుకుంటారు మేడం, ఒకరు కాళ్ళు పట్టేసుకుంటారు, అందరూ కొడతారు. ఎవరు ఎక్కడ ఏ దెబ్బ కొట్టిరో కూడా నాకు అర్థం కాదు. వెళ్ళేసి టెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ అన్నారు రేప్ అటెంప్ట్ అయిందా అమ్మాయికి, ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయిపోయింది, మొత్తం చేతులు ఇలా బెండ్ చేసేస్తారు కదా, వాళ్ళు లేవట్లేదు అనమాట చేతులు. మా పెద్ద కొడుకులు నన్ను పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు, మా అక్కయ్య కొడుకులు. ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, నేను చేసుకుంటాను. పిన్ని వరుస అవుతావమ్మా నువ్వు. మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపల పగల కొట్టకుండా? ఏదో సంబంధం వచ్చింది, చూశాక ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామనేసి మా అక్కయ్య అన్నది వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది. సరే అని వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావయ్య వచ్చాడు, పెద్ద బావ, మా బావ. అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్కన నుంచి వచ్చేస్తున్నా. అయితే నా చేయి పట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక నేను డోర్లు పెట్టేసి చేస్తుంటే నేను గిచ్చాను, కొట్టాను, బాగా తన్నాను మేడం. నేను తన్ని బయటికి వచ్చేసి మా అక్కయ్య డోర్ బయట ఉండి వింటుంది. నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ, ఇట్లా చెవు పెట్టి వింటుంది. అయితే నేను ఏం చేశాను, అక్కయ్య ఇట్లా చేస్తుండే బావా అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది. ఇంకా ఏం కాదులే నీ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఒక్కసారికి విను బావ మాట, చెప్పినట్టు విను బావ. ఒకటి బావ, 2 వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు ఏమంటారంటే మాది గ్రూప్ ఉంది, నడువు ఇంత బాగున్నావు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము, నీకు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు, నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు, నడువు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు. ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేశారు మానసికంగా అందరూ కలిపి. అక్క కొడుకులు, అక్క భర్తేనా, మీ ఇంకో 2-3 అన్నలు దరిద్రులు బతుకున్నారు కదా, వాళ్ళేనా? వాళ్ళు కూడా ఏమన్నా, వాళ్ళతో ఏమన్నా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత అన్నయ్యలతో? ఉంది మేడం. ఎంత బ్రూటల్గా కొడతారంటే కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం, క్రోసిన్ అవి, జెండు బామ్ ఉంటుంది. ఒక్క జెండు బామ్ అంటే నాకు ముఖం తెలియదు అసలు. అంత కొట్టినాక పెయిన్స్ పోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రాని రూమ్లకి. అయితే చేశాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు కదా,
ఇక గ్యాదర్ అయినాక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము, ఫిజికల్, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు ఒక ఆడపిల్ల చెల్లెనే తెచ్చిపెట్టి మేడం, ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా, అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు, అంత బూతులోనే. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. స్వప్న గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వప్న గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఓల్డ్ సిటీ చార్మినార్ నుండి వస్తున్నాను. ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను జాబ్లెస్ అండి, ఎంటెక్ అయిపోయింది. ఓకే. ఐఎమ్ ఎంటెక్ కాలేజ్ టాపర్. ఓ, నాట్ డూయింగ్ ఎనీ జాబ్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఓకే ఓకే. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? మీ ఏజ్ ఎంతమ్మా? సారీ. 40 years అండి. మీ ఏజ్ ఎంత? 40. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. 40 అమ్మా? 40యా? 40. యా. ఓకే, మీరు యాక్చువల్లీ చూడడానికి అలా లేరు, అందుకని అడిగాను. ఓకే, మీ సమస్య ఏంటండి? ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? యాక్చువల్గా మా మమ్మీ డాడీ ది పాస్డ్ అవే ఏమంటే 10 years అవుతుంది. తెలుగులోనే చెప్పండి అమ్మా, ఎక్కువ మాక్సిమం తెలుగు చెప్పండి. మా మదర్ ఫాదర్ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వరు. కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు. మీకు 40 years అన్నారు కదా, మీకు మ్యారేజ్ అవ్వలేదా ఇంకా? కాలేదండి, చెయ్యట్లేదు. నా డబ్బులు మా ఫాదర్ 50 lakhs చిప్స్ వేసి పెట్టారనమాట. అవి ఇంకా 50 తులాస్ గోల్డ్ చేయించి పెట్టారు. ఇది మీ మ్యారేజ్ కి మా 50 marriage. lakhs చిట్స్ వేసి ఉంచారు, గోల్డ్ కూడా కొని పెట్టారు, ఎందుకంటే మీకు పెళ్లి చేయాలని. 10 years బ్యాక్ అంటే మీరు అప్పటికి మీ పేరెంట్స్ బతుకున్నారు కదా, అప్పటికి మీకు 30 years వచ్చినాయి కదా, మరి పెళ్లి ఎందుకు చేయలేదు? వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేకుంటుంది. ఎన్ని ఇయర్స్ ముందు నుంచి హెల్త్ బాగాలేదు వాళ్ళిద్దరికి? ఒక 3-4 years. 3-4 years. ఓకే. అసలు ఎంతమంది మీ ఫ్యామిలీలో? మీరు ఎంతమంది? టోటల్ 7 siblings. ఏమమ్మా? సిబ్లింగ్స్ కాదమ్మా, మీ అమ్మకి నాన్నకి ఎంతమంది పిల్లలు? మా అమ్మ నాన్నకి 7. ఎవరెవరు? 7లో 4 కూతుర్లు, 3 అబ్బాయిలు. అయితే లాస్ట్ నేను అందరికన్నా లాస్ట్. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయా? మా ఫాదర్ ఉన్నప్పుడే, మా మదర్ ఫాదర్ ఉన్నప్పుడే మా పెద్ద అన్నయ్యకి పెళ్లి చేశారు, 3 అక్కయ్యలకు పెళ్లి చేశారు. మా 3 అక్కయ్యలకు కూడా సేమ్ 50 తులాస్ పెట్టి మంచిగా అన్ని విధాలుగా. ఇది ఆ రోజుల్లోనే అంత పెట్టారా? మేము గోల్డ్ స్మిత్స్ అండి. సూపర్. ఓకే. చేశారనమాట. అలాగే సేమ్ నాకు చేయించి పెట్టారు కానీ ఇక మా అన్నయ్యలు పెట్టే టెన్షన్. మాకు ప్రాపర్టీస్ బాగున్నాయన్నమాట. కింద అన్ని షాప్స్ ఉంటాయి, ఒక 15 shops ఉంటాయి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, ఇంకా పైన రెంట్కి ఇచ్చామన్నమాట 15 portions అలా. 5 stories బిల్డింగ్ ఉండిద్ది చార్మినార్ దగ్గరే. అయితే ఇక వాళ్ళు ఏంటంటే మా ఫాదర్ని కూడా ఇలానే టెన్షన్స్ పెట్టి. ఎవరు? మీ బ్రదర్సా? మా బ్రదర్స్. అంటే వాళ్ళు కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనమాట టెనెంట్స్ వాళ్ళతోని. వాళ్ళంతా బెంగాలీస్ ఉన్నారు. వాంటెడ్లీ ఈయన తెచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని. ఎవరు? పెద్దన్నయ్య? మా పెద్దన్నయ్య, మా 3 అన్నయ్యలు అంతే. 3 అన్నయ్యలు అంతే. ఓకే. మా వదిన మా అన్నయ్యతో ఉండేది కాదు, ఆయన ఒక్కొక్కరికి మ్యారేజ్ అయింది, ఆవిడ ఉండేది కాదనమాట. ఊరికే గొడవలు పడి. ఇప్పుడు మీకే 40 years అంటే మీ పైన ఇంకా 2 అన్నయ్యలకు కూడా 42-43 ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు మ్యారేజ్ లేవు? వాళ్ళ మగాళ్ళు కదా, ఎవరో ఒకళ్ళు తెచ్చేసుకోవచ్చు, ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. అవును, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా, చేసుకున్నారా లేదా? చేసుకోలేదండి, ఇంక 2 ఉన్నారు. ఇక వీళ్ళు ఇలానే అన్ని ఎక్స్ట్రా మ్యారేజ్ అవి అలాంటివి చేస్తూనే ఉండిపోయారనమాట. వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి ఎవరో చెప్పారండి 12 years అయితే ఏమంటారు కేసు వేయలేదు, సూపర్ పార్టీషన్ వేయలేదు అని వాళ్ళకి ఎవరో చెప్పింది. పార్టీషన్ల గురించి తర్వాత అందుకనేసి ఇక నాది 10 years నుంచి పెళ్లి చేయట్లేదు, డిలే చేస్తున్నారనమాట. ఓకే. పెళ్లి చేస్తే మీ హస్బెండ్ వాళ్ళకి ఈ లీగాలిటీ అంతా తెలుస్తుంది కాబట్టి నీకు సపోర్ట్ గా ఉండి పార్టీషన్ సూట్ వేస్తారేమో. పెళ్ళే చేయకుండా ఉంటే ఇక సైలెంట్ గా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటది, మేము చెప్పినట్టు వింటది అని. ఇంట్లో మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారమ్మా? వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక 20-30 times కొట్టారండి. కొట్టారు? బ్రూటల్లీ కొడతారు. మొత్తం బ్లడ్ కారిపోయిద్ది, మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయిద్ది.
అలా 100 times కొట్టిండొచ్చండి. డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు, ఇక్కడ కొడుతుంటారు. ఎవరు ముగ్గురనమ్మా? మా అన్నయ్యలు అయితే మా పెద్ద అన్నయ్య రీసెంట్ గా 1.5 year బ్యాక్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకడు పోయాడు. ఇంకా 2 అన్నయ్యలు, మా 3 అక్కయ్యలు, మా పెద్ద బావ, చిన్న బావ. మా 3వ బావ మంచి అతను, అసలు ఆయన ఏమి అన్నాడు, అసలు ఆయన ఎక్కువ ఇంటికి కూడా రాడు. మా 3 అక్కయ్యలు, మా ఏమంటారు బావలు 2, మా పెద్దక్క వాళ్ళ 2 కొడుకులు. కొట్టడం దేనికమ్మా? అంటే అంత ఊరికే పని కాదమ్మా, చిన్నప్పటి నుంచి వాళ్ళు మీరందరూ తోబుట్టువులే కదా, రిలేషన్ బాగాలేదా? బాగా చూసుకునే వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు అన్న వాళ్ళు మిమ్మల్ని? మా పేరెంట్స్ ఉన్నప్పుడు నన్ను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకున్నారండి. వీళ్ళని మా డాడీ కంట్రోల్లో పెట్టేదన్నమాట. అసలు చిన్న కూతురు అని నేను బాగా గారాబం చేశారు. అందరినీ బాగా చూసుకునేది. వీళ్ళు అంటే ఏం అనకుండా, తిట్టకుండా, చెల్లెని ఏమి చేయకుండా కాపాడుకునేది అనమాట. ప్రేమించకపోయినా పర్లేదు, ఒక తోబుట్టులా చూసుకోకపోయినా పర్లేదు, కానీ కొట్టేంత స్థాయి అంత మూర్ఖత్వంగా జాబ్ చేయనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు, అసలు కంప్లీట్ హౌస్ అరెస్ట్. ఎందుకు అంటే బయటికి వెళ్తే అన్ని తెలుసుకొని వాళ్ళని మళ్ళీ నువ్వు ఎవరితో కనెక్ట్ అవుతావనా, లేదంటే సిస్టమ్ తెలిసి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తావు? సిస్టమ్ తెలిసి వాళ్ళ కాదమ్మా, ఎవరిది వాళ్ళకి సపరేట్ పెట్టారు కదా, నీ పార్ట్ అనేది కొంచెమే కదా ఉంది, దాని గురించి ఎందుకు వాళ్ళు అంత హింసిస్తున్నారు? వాళ్ళది వాళ్ళకి ఉంది కదా, నువ్వు చెప్పిన లిస్ట్ అయితే డివైడ్ అయితే చేయలేదు కదా మా ఫాదర్, ఎవరికి రాసి ఇవ్వలేదు అనమాట ప్రాపర్టీ. మీ వదిన ఎక్కడుందమ్మా? అన్నయ్య చనిపోయిన వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఎక్కడ వాళ్ళు? రామ్నగర్. వాళ్ళు రామ్నగర్ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు ఎంటెక్ ఏదో చదివారు అంటున్నారు. ఎంటెక్ చదివి కంప్లీట్ అయ్యి కూడా 10 years అవుతుంది. 10 years అవుతుంది. అక్కడ ఎవరు మీకు బాయ్ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఎవరు లేరా? ఏమీ లేదు. అంటే ఇంతమంది వ్యతిరేకత ఒక అమ్మాయి మీద ఎందుకు అనేది మాకు అర్థం అవ్వాలమ్మా. అంటే ఇంతమంది, అంటే మీకంటూ మీ కుటుంబంలో ఎవరూ సపోర్ట్ లేదా? మీ తరపున మాట్లాడే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ? అయ్యో, ఏంటంటే అవి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారండి. గట్టిగా మాట్లాడమ్మా. నా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు. నా గోల్డ్ ఫైనాన్షియల్ గ్రడ్జేనమ్మా? అంతేనండి. డబ్బు ఆస్తి అంతేనా? అంతే. కాదు, మీరు అంత చదువుకున్నారు కదండి, పొన్న డబ్బు వద్దు ఏమొద్దు అని చెప్పేసి మీరు అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా. అదే వెళ్ళనివ్వరండి, కంప్లీట్ హౌస్ అరెస్ట్. మా అన్నయ్యలు జాబ్ చేయరు, ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా. కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా, బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా, అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో. ఓన్లీ హాల్లోనే 4 కెమెరాలు. మా ఇల్లు పెద్దగా ఉండిద్ది, 10 రూమ్లు ఉండిద్ది పెద్ద పెద్దగా. నేను కిచెన్ నా రూమ్ కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు. అన్ని ఏమంటారు. మీ సిస్టర్స్ ఎక్కడ ఉంటారమ్మా? మా సిస్టర్స్ కూడా అందరు హైదరాబాద్ లోనే ఉంటారు. ఆ ఇంట్లో అయితే ఉండరుగా? వీక్ లో 5 days మా ఇంట్లోనే ఉంటారు, 2 days వాళ్ళ ఇంటికి వెళ్తారు అంతే. మొత్తం రెంట్స్ ఎంత వస్తాయి మీ బిల్డింగ్ కి సుమారుగా, మీకు ఐడియా ఉన్నంత వరకు? 3 lakhs అబౌవ్ వచ్చిందండి. 3 lakhs వరకు వస్తాయి. ఆ ఒక్క ఇల్లేనా ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకా ఒక షాప్ ఉండింది, షాపే 1 crore దాకా ఉండిద్ది. ఈ బిల్డింగ్ లో ఉన్న షాప్స్ కాదు, వేరే వేరే ఉంది. ఇంకా కార్స్ ది బిజినెస్ ఉండింది. కార్ బిజినెస్. ఇంకా ఏమంటారు ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఇల్లు ఉండింది, అవి రెంట్స్ వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారి పేరు మీద మా మమ్మీ మా డాడీ ఇద్దరు పేరు మీద ఉండేది. వాళ్ళు ఏదైనా వీలునామా గానీ ఏమన్నా రాశారా? ఏమీ రాయలేదు. ఎలా చనిపోయారమ్మా నాన్నగారు? అయితే మా అన్నయ్యలు పెట్టి టెన్షన్, ఇక బయటికి పైన ఆంటీలతో అలాంటి అఫేర్స్ పెట్టుకుని మా డాడీ మందలించేది అలా చేయకూడదు. హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయారు. ఇద్దరు ఒకటేసారి ఎలా అని టైం కి టాబ్లెట్స్ తెచ్చేది కాదు, ఎంత చెప్పినా టైంకి తెచ్చి ఇవ్వమంటే తెచ్చిచ్చేది కాదు. నేను వండి పెట్టినా ఏం చేసినా కానీ ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చింది మా ఫాదర్కి. అది కాగానే ఒక 1.5 year కి మా మదర్కి కూడా సేమ్ అలానే. అప్పుడు మీ మదర్ అన్న పిల్లని సరిగ్గా చూస్తారా లేదో, పెళ్లి చేస్తారా లేదో అని ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి మీ సిస్టర్స్ ని అల్లుళ్ళని పిలిచి నీకు పెళ్లి చేసేయచ్చు కదా, 1 year లోపు పెళ్లి చేస్తే మంచి కూడా కలిగిద్ది అంటారు కదా సాంప్రదాయం మాట్లాడుకున్నా. మీ నాన్నగారు చనిపోయిన 1.5 year అయ్యింది. మేము చూస్తున్నాం సంబంధాలు, నీకేం తెలుసు అని అంటారు మా మమ్మీకి. అప్పటికే ప్లాన్ ఉంది కానీ బయటకు రాదా? అంటే అమ్మ నాన్న కూడా గ్రహించలేకపోయారా వీళ్ళు ఇలా చేస్తారని? ఎవరికి ఇంతమంది మూకముడుగా సొంతం పిల్లలు అలా చేయకపోతారా అని అనుకున్నారు వాళ్ళు అలా. ఓకే నాన్న, ఇప్పుడు ఎట్లా వచ్చారు బయటికి? యాక్చువల్గా ఇదే పని అయిపోయిందండి. వాళ్ళు ఎంత పని చేసినా ఏం చేసినా మా అక్కలు ఏం చేస్తారంటే, నేను మొత్తం కుకింగ్ నేనే చేస్తాను అనమాట. అందరికి ఒక 20 members ఉంటారు మొత్తం, అందరు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంకా ఎవరో ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. ఏ టైం కంటే ఆ టైంకి ఇక వాళ్ళు డ్రింక్ చేస్తుంటే రాత్రి 1 గంటకైనా సరే ఆమ్లెట్లు వేసి చికెన్ ఉండు, బిర్యానీ ఉండు అనుకుంటా. ఇక ఇదే పని నాకు.
కుకింగ్, ఇంట్లో పని మంచి అస్సలు ఉండదు. అంత పెద్ద ఇల్లు మొత్తం నేనే ఊడ్చాలా, నేనే తుడచాలా, వాషింగ్ మెషిన్ కూడా ఉండదు. ఎంటెక్ చదివి ఎంటెక్ చదివి, ఎంటెక్ లా కాలేజ్ టాపర్ని నేను. తర్వాత ఎప్పుడైనా జాబ్ చేసావమ్మా? ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు మీరు. మీకు కావాలని నేను ప్రూఫ్ చూపెడతాను, సర్టిఫికెట్స్ తెచ్చాను నేను. ఏ యూనివర్సిటీ అమ్మా? కొన్ని యూనివర్సిటీ. జేఎన్టీయూ. బీటెక్ వచ్చేసి ఓయూ యూనివర్సిటీ. బెస్ట్ అవుట్ గోయింగ్ ఎంటెక్. బెస్ట్ అవుట్ గోయింగ్ అలా అన్నమాట. అయితే జాబ్ చేస్తే అన్ని తెలుసుకుంటది, ఇక మా మాట వినదు అన్నట్టు. మా టెనెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి సర్టిఫికెట్స్ అవి చూపించండి. ఎస్ మేడం. ఎంటెక్ పీజీ కాలేజ్ టాపర్. ఇదే కదా టాపర్? 80.27. వావ్, గ్రేట్ అమ్మా. కానీ ఏం యూజ్ లేకుండా సరేనన్నా, సరే చదువుకి దానికి ఎలా మూడు పెడతావు? జేఎన్టీయూ ఎంటెక్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. జేఎన్టీయూ టాపర్ యాంకర్స్ ఇన్ పీజీ. చిన్నప్పుడు కూడా ఎంత హెల్దీ అంటే ఫిట్ గా ఉన్నావు కదమ్మా. చాలా. అసలు ఇప్పుడు చెప్తున్నారు కదా మేడం 40 years, no one will believe that I'm 40 years old. ఎస్ అండి. అసలు నువ్వు ఆడపిల్లలకి చదువు ఇప్పించండి, చదువు చెప్పించండి, చక్కగా బయటకు వెళ్ళి ధైర్యంగా బతుకుతారంటే చదువుకున్నా సరే ఇంట్లోనే కూర్చోబెట్టి వాయిస్తున్నారు. అన్ని ఏతోనేరా? అన్ని పేర్లోనే అన్ని ఏతోనే. కూర్చోండి. కానీ సోర్స్ ఆఫ్ హెల్ప్ లేదు కదమ్మా. అంటే ప్రాపర్ సోర్స్ ఆఫ్ హెల్ప్ పరానే వ్యక్తిని నమ్మి నాకు సహాయం చేస్తారనేది ఇన్ని సంవత్సరాలు చనిపోయిన పిన్ని వాళ్ళు, బాబాయిలు, ఇంత చదివి నేను ఎవ్వరు లేరా? అంటే మీరు అంత పెద్ద బిజినెస్, మీ నాన్నగారు పెద్ద బిజినెస్ అంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు. చుట్టాలు ఉంటారు కదా, కొంత ఏం చేస్తారంటే ఎవరైనా కనీసం వచ్చి మాట్లాడితే, మా అన్నయ్య పెద్దన్నయ్య కూడా లాస్ట్ 1.5 year బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారనమాట. అట్లా పలికరిద్దామని నా దగ్గరకు వచ్చినా కానీ నన్ను ఏమంటారంటే రూమ్ లోనే ఉండు, గొల్లం పెట్టేసుకో అని నన్ను లోపలికి వెళ్ళి పెట్టుకోమంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి పెడతారు. పెట్టి లేదు బాత్రూమ్ ఉంది, స్నానం చేస్తుంది, రాదంట, మాట్లాడదంట అని అలా కమ్యూనికేట్ చేయనివ్వరు అనమాట. వాళ్ళు కంప్లీట్ గా అండమాన్ నికోబార్ జైలు అనుకోవాలి. అది కర్టెన్ వాళ్ళు వేయమంటే వేయాలా, డోర్ పెట్టుకోమంటేనే పెట్టుకోవాలా, నా రూమ్ కి కూడా. లేదంటే కొడతారా? కుకింగ్ అంతా చేశాక మా అక్కయ్య వాళ్ళు ఏం చేస్తారు, బౌల్స్ లలో తీసి వాళ్ళ రూమ్ లలో పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసిస్తారు. హైదరాబాద్ నడిబొడ్లో ఉన్నావా ఎక్కడ ఉన్నా నాకు అర్థం కాదు. మా అన్నయ్యలతో కొట్టిస్తారు. ఇంకా ఇంకేం ఇంత పెద్ద చదువులు బీటెక్ ఎంటెక్ చేసావు, తర్వాత పాలిటెక్నిక్ చేసావు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరికైనా ఒకసారి ఫోన్ చేసి ఏమైనా పరిస్థితి ఇలా ఉందంటే ఎవరైనా పరిగెట్టుకుని వస్తారు. రైట్ సార్. 1 rupee ఇవ్వరు సార్, ఫోన్ ఉండదు, రీఛార్జ్ ఉండదు, దేంట్లో కనెక్ట్ కానివ్వరు. కాదు నాన్న, ఇప్పుడు ఇన్నిట్లోనూ ఇంట్లో ఇంతమంది 20 మంది ఉండే జనాభాలో ఒక ఫోన్ దొరకలేదు నీకు ఒక్క సెకండ్ అంటే ఈ రోజు టెక్నాలజీకి కొంచెం నమ్మడానికి డౌట్ఫుల్ గా అనిపిస్తుంది మేడం. ఒకటి మీరు బాధలో ఉండి అలా చెయ్యాలి అని అనుకోలేదా, లేకపోతే ఎవరికన్నా తెలిస్తే మళ్ళీ వీళ్ళు ఇంకా గట్టిగా కొడతారు భయంతో అయి ఉండొచ్చు తప్ప, ఎందుకంటే ఆప్షన్స్ లేవండి అంటే కుదరదు, అసలు నమ్మలేము. ముందు ఇప్పుడు నాకు వేరే సోర్స్ లేదు కదా, వాళ్ళ ఇంట్లో నుండి ఎలా కొడితే ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎలా బయటకు వచ్చారు మరి? ఎలా వెళ్ళానంటే మొన్న కూడా కొట్టి నన్ను బట్టలన్నీ బయట పడేసి, ఆల్రెడీ నువ్వు PS కి వెళ్ళావు కదా. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారా మీరు? ఎప్పుడు వెళ్ళారమ్మా? 1.5 year బ్యాక్ గణేష్ ప్రొసెషన్ రోజు రాత్రి నైట్ 10 o'clock కి అందరు కలిసి కొట్టారు నన్ను. ఇట్లా చేతులు ఒకరు పట్టేసుకుంటారు మేడం. ఒకరు కాళ్ళు పట్టేసుకుంటారు, అందరూ కొడతారు, ఎవరు ఎక్కడ ఏ దెబ్బ కొట్టిరో కూడా నాకు అర్థం కాదు. అయితే అప్పుడు నాకు ప్రూఫ్ ఉండింది కానీ నా బాడీ మీద. మార్నింగ్ లేచి చూసేసరికి ఎక్కడిదక్కడ కమిలిపోయేసరికి ఇప్పుడు కనీసం ప్రూఫ్ ఉంది, పోలీస్ వాళ్ళకి చూపెట్టవచ్చు అనేసి నేను మా కామన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అనమాట. వెళ్ళి చూపెట్టాక మార్నింగ్ 7 o'clock నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనమాట, ఇంటికి ఇట్లా మీ చెల్లి ఇట్లా వచ్చింది, మీరు రావాలి తక్షణం అంటే వస్తున్నాం ప్రాసెస్ ఉంది కదా, వినాయకుడిని తీస్తున్నామని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు, ఇంటికి వెళ్ళి కొట్టుకుంటూ తీసుకొద్దామని అన్నారు. అయితే నేను అన్నా వద్దండి, మా మమ్మీ డాడీకి చాలా మంచి పేరు ఉంది, అది అందరి ముంగట బాగోదు, ఫ్యామిలీ ఇష్యూ కదా అనేసి ఇలానే కాల్ చేయండి వస్తుండొచ్చు అని అంటే రాత్రి 7కి వచ్చారు మేడం. వచ్చి అది కూడా మా ఇద్దరు అన్నయ్యలే వచ్చారు, ఇంకో అన్నయ్య చిన్న అన్నయ్య రాలేదు. వచ్చి మేమెందుకు కొడతాం సార్, మా చిన్న చెల్లి మమ్మీ లేడు డాడీ లేడు. అయితే ఈ మాట ఫస్ట్ వాళ్ళు రాగానే చెప్తుంటే నేనేమన్నాను,
ప్రూఫ్ కావాలంటే చూసుకోండి సార్ అని నాకు కనిపించినదల్లా చూపెట్టాను. ఇంకా కూడా ఉన్నాయి గాయాలు అని అంటే లేడీ కానిస్టేబుల్ లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి వీడియో తీసింది, పిక్స్ తీసింది. తీసి వచ్చాక చూపెట్టారు. పోలీసులు వాళ్ళు చాలా మంది వచ్చారు, ఎందుకంటే ఆ రోజు ప్రొసెషన్ ఉండింది కదా, వేరే వేరే స్టేషన్స్ నుంచి కూడా వచ్చారనమాట. చూసినాక వాళ్ళని తిట్టారు, ఏంది మీరు కొట్టలే అన్నారు కదా అంటే, ఏదో ఒక దెబ్బ కొట్టాం సార్, ఊరికే నోరు జారింది అందుకే కొట్టామంటే. ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ ఇన్ని ఎలా ఉన్నాయి. అప్పటికి నేను ఏం చేశానంటే, సార్ నాకు మెడికల్ ప్రూఫ్ కావాలి, ఎందుకంటే ఎవరిని నమ్మలేం, ప్రూఫ్ అంటారు కదండి ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా. మీరు తీసుకెళ్ళి నాకు మెడికల్ ప్రూఫ్ చేయించమని చెప్పాను, నేను గట్టిగా చెప్పాను. చెప్తే ఇక ఏం చేశారు, ఉస్మానియాకి తీసుకెళ్లారు. ఆ రోజు ట్రాఫిక్ ఉండింది ఫుల్గా. ట్రాఫిక్ ఉంటే అఫ్జల్గంజ్ దగ్గర స్టక్ అయిపోయాం మేము చాలా అవర్స్. అక్కడ మా చిన్నన్నయ్య ఆంటీస్ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళతో వినాయకుని ముంగట డ్యాన్స్ చేస్తున్నాడు మేడం. చెల్లెనేమో పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయననేమో అలా వెళ్ళేసి టెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ అన్నారు రేప్ అటెంప్ట్ అయిందా అమ్మాయికి, ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయిపోయింది, మొత్తం చేతులు ఇలా బెండ్ చేసేస్తారు కదా వాళ్ళు, లేవట్లేదు అనమాట చేతులు. ఇక్కడ పట్టేసింది. అవన్నీ చూసి ఎవరు కొట్టారమ్మా, రేప్ అటెంప్ట్ అయిందంటే, లేదు సార్ ఇలా కొట్టారంటే ఆడపిల్లని రేప్ అటెంప్ట్ అయ్యిందా మీకు అని. ఆహా అయితే కొట్టారు మేడం ఇలా అంటే, ఎవరు కొట్టారమ్మా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే, మళ్ళీ మీ పెళ్ళి అయింది హస్బెండ్ కొట్టారా అని అన్నారు. అంటే లేదు మేడం పెళ్లి కాలేదు, ఇట్లా సిబ్లింగ్స్ కొట్టారని చెప్పాను. ఇంత బ్రూటల్ గా కొడతారా, ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళని జైల్లో నూకండి అని చెప్పారు అని ఇచ్చారు మేడం. అది ఇచ్చాక మళ్ళీ పిఎస్ కి తీసుకెళ్ళాక అంతలోపే వాళ్ళు లాబింగ్ చేసేసుకున్నారు పిఎస్ లో. నన్ను ఇక్కడికి పంపించారు కదా ఉస్మానియాకి. అంతలోపు పోలీస్ వాళ్ళతో మాట్లాడుకొని సరే మరి ఇప్పుడు నీకు ఏంటి సొల్యూషన్ అంటే, నేను అన్నాను ఏదైనా గవర్నమెంట్ వాళ్ళది ఉంటది కదండి, అందులో చేర్పించమన్నా సరిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ మీకు ప్రొటెక్షన్ కావాలి కాబట్టి, బాబాయ్ నేనైతే ఇంటికి వెళ్ళానండి, మీరు న్యాయం చేస్తారో చేయరో తర్వాత సంగతి, నాకు ఏదైనా ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ ఎక్కడికైనా పంపిస్తే బెటర్ అని చెప్పి మీరు అడిగారా? ఓకే. లైఫ్ ఆయన ఆల్రెడీ సరే అని రాసేసాడు పెద్ద పోలీస్ అతను. రాసేసినాక మళ్ళీ వీళ్ళు వచ్చి కాంప్రమైజ్ అనేసి, అలా వద్దు సార్ మా ఇంటి ఆడపడుచు కదా, అలా వద్దు, కావాలంటే మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండమనండి, రూమ్ చూసుకోమనండి, మేము మెయింటెనెన్స్ ఇస్తాము, ఎంత అంటే ఆమె ఎంత నోటితో అంటే అంత అన్న. అంటే నాకు తెలియలేదు ఎంత చెప్పమ్మా అంటే, అయితే నాకు తెలియట్లేదు సార్, మీకు తెలుసు కదా ఖర్చులు ఎలా ఉంటాయో మీరే చెప్పండి అంటే, ఒక 50,000 మీకు ఎంత ఉంది ప్రాపర్టీస్ అవన్నీ అడిగారు. ఎందుకంటే మాది చాలా షాప్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ ఏరియాలో, అందరికీ తెలుసు అనమాట, పోలీస్ వాళ్ళకి కూడా తెలుసు మా ఇల్లు. తెలిసినందుకు వాళ్ళు అంత పెద్ద బిల్డింగ్ ఉంది అది ఉంది కదా, 50,000 ఇయర్ కనీసము ఆ పిల్ల చూసుకుంటుంది జాబ్, ఇక మీరు ఆమెతోనేం కన్సర్న్ ఉండొద్దు, ఆమెకి లైఫ్ థ్రెట్ ఉండొద్దు మీతోనే అని చెప్పారు. సరే అని ఒప్పుకున్నారు మేడం. రాసుకున్నారమ్మా అక్కడ సెటిల్మెంట్ అగ్రిమెంట్, ఏదో సైన్ పెట్టించుకున్నారు, కేసు క్లోజ్ చేసుకున్నట్టు సైన్. అది మీ బ్రదర్స్ నెలకి 50,000 మెయింటెనెన్స్ కింద మా సిస్టర్ కి ఇస్తాము ఇక నుంచి అని ఎక్కడ రాయలేదా? అది నాకు తెలియదు. ఇన్ రైటింగ్ ఎక్కడ? ఓరల్ గా మాట్లాడుకున్నాం. అయితే నాకేం చెప్పారంటే, ఇప్పుడు రాత్రి అయిపోయిందిగా, కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాక ఇల్లు నీకు ఏది నచ్చుతో చూసుకో, మీకు డబ్బులు ఇస్తాము, నీకు ఇంటికి రావాలని లేదు కదా, మేము మంచోళ్ళం కాదు కదా అని అన్నారు. అంటే సరేలేండి అంత నిన్న ఓకే అనేసి వెళ్ళాను. అయితే మా కజిన్ వాళ్ళని ఇల్లు చూసుకుంటే, అక్కయ్య కొంచెం రానా తోడు అంటే, నేను ఎందుకు వస్తా, మీరు ఉట్టిగా తెచ్చి నన్ను ఎత్తి మీద పెట్టిర్రు అనేసి వాళ్ళు ఇక అసలు బాగా మాట్లాడట్లేదు అనమాట. మా కజిన్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు, వీళ్ళు జస్ట్ వాళ్ళతో లాబింగ్ చేసుకున్నారనమాట. ఏదో 2 రోజుల నుంచి అన్నం పెట్టకు దేవుడా అంటే మళ్ళీ ఇంటికి పార్క్ ఎత్తుకుంటూ వస్తుందని. అవి నిజంగానే అన్నం పెట్టట్లేదు, ఇంటి పని మొత్తం చేస్తుంది. ఇల్లు నేను చూసుకుంటాను అని అంటే, మేము ఎందుకు వస్తాము, నువ్వు బలిదెగించి బయటకు వచ్చిన ఎవరైనా అక్కల మీద అన్నల మీద పోలీస్ స్టేషన్కి వెళ్తారా, ఏం చదువుకున్నావు అని ఆమె నన్నే తిడుతోంది. సరే ఇప్పుడు మీ అక్కలు మీ అన్నయ్యలు అంటే మంచోళ్ళు కాదు, చుట్టాలు ఉంటారు కదా, పెద్దనాన్నలు పెద్దమ్మలు, వీళ్ళన్నా ఆ పిల్లకి పెళ్లి చేయండి, 40 years వచ్చినాయి, తన లైఫ్ తను బతికిద్దని మీ మూడో బావ ఎవరో మంచి ఆయన అంటున్నారు, ఆయనన్నా యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చు కదా. వినరండి. మా పెద్ద వాళ్ళైతే లేరు, అందరు పెద్దవాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య ఒక కజిన్ మా కజిన్ వాళ్ళు ఎవరైనా ఉండి చెప్తే ఏం చేస్తారంటే, అన్నయ్య నువ్వు ఆ టాపిక్ వదిలే, నీకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా, పార్టీ చేసుకున్నాక మాట్లాడదాము అని. ఓవరాల్ గా ఎంత ఆస్తి ఉంటుందమ్మా మీకు? ఒక 2 కోట్ల 3 కోట్ల 10 crores? 10 crores అబౌవ్ ఉంటుండొచ్చు. 10 crores అబౌవ్ ఉంటుంది అంటే, నువ్వు చెప్తున్న లెక్క ప్రకారం ఒకవేళ 10 crores ఉంది అనుకున్నావు, మీరు 7 members,
7 మెంబర్స్ కి ఒక్కొక్కరికి 1 crore 1.5 crore 1.5 crore 2 crores కి రఫ్ గా చెప్తున్నా మేడం. ఓకే రఫ్ గా చెప్పిన లెక్కల ప్రకారం మనం ఇదే మాట్లాడుకున్నా 7 మెంబర్స్ కి పంచాల్సిందే రూల్ ప్రకారం. 1.5 crore కోసం నీ జీవితాన్ని ఇంత నాశనం చేసేస్తున్నారా వాళ్ళు? ఇంకా కరోనాలో కూడా మేడం బిల్డింగ్ ఉంది కదా చార్మినార్ దగ్గర, ఎంత పెద్ద ఎన్ని స్టోరీ? 5 story బిల్డింగ్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అది? 250 అబౌవ్ 300 దాకా ఉండిద్ది. అదే 6 కోట్లు ఉంటదమ్మా, 5 కోట్ల ఉంటది. అదే తన అందుకే అంటే ఒక 2 crores 3 crores అనుకున్నా. కమర్షియల్ బిల్డింగ్ సార్. మీరు చాలా తక్కువ ఎస్టిమేట్ చేశారమ్మా మీరు. ఈ ల్యాండ్ ఎక్కడ ఉందమ్మా? అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉంది? అవి ఏ ఊర్లో ఉంది? శంషాబాద్ సైడ్ అలాంటి సైడ్ ఉండింది సార్. ఇప్పుడు ఉంటే అది తెలియదు మరి నాకు. అసలు పేపర్ డాక్యుమెంట్లు దొరుకుతాయా నీకు? అయితే మళ్ళీ ఏం చేస్తారంటే మా మమ్మీ డాడీ ఇది కాగానే ఎక్స్పైర్ కాగానే అల్మారా ఏదైతే ఉంటుందో ఆ రూమ్ మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు. లాక్ చేసి పెడతారు. టిల్ డేట్ 10 years నుంచి ఇప్పటి టిల్ డేట్ లాకే ఉండిద్ది. మళ్ళీ మా అన్నయ్యలు ఎప్పుడు 24 hours ఇంట్లోనే ఉంటాడు. మా పెద్ద అన్నయ్య ఎక్స్పైర్ అయిపోయారు కదా. సరే నువ్వంటే ఏదో తన్నులు తింటున్నావు, ఇంట్లో బానిసలాగా పడి ఉన్నావు. మీ వదినకి ఏం అవసరం? వెళ్ళిపోయింది, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఊరుకోరు కదా. వాళ్ళ పాటికి పార్టీషన్ సూట్ వేయాలి. వేసారా వాళ్ళు ఏమన్నా? ఆమె గొడవ చేసింది, పోలీసులో కూడా పోయింది మా అన్నయ్య ఎక్స్పైర్ అయినప్పుడు. ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మీ అన్నయ్య? 1.5 year బ్యాక్. అప్పుడే కదా తను కూడా కంప్లైంట్. నేను బయటికి వెళ్ళాను కదా మేడం, రూమ్ తీసుకున్న 29th డేనే కరెక్ట్ అదే రోజు ఎక్స్పైర్ అయ్యారు. కనీసం నాకు ఎవ్వరు ఫోన్ చేసి కూడా చెప్తలే అన్నయ్య ఇలా అయ్యాడు ఇంటికి రా అని కూడా ఎవ్వరు పిల్లల. నేను వెళ్ళాను, మా కజిన్ ఉండింది కదా, ఆమె రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి నేను అప్పటికే రూమ్ తీసుకొని ఉన్నాను మేడం. వీళ్ళు 50,000 ఇస్తారన్నారు కాబట్టి నేను 10,000 పెట్టి తీసుకున్నాను అనమాట. మా కజిన్ ఇంటి పక్కనే తీసుకున్నాను. అడ్వాన్స్ ఇచ్చారా నీకేమన్నా? మరి అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు మేడం. మరి 10,000 ఎట్లా కట్టావు? అడ్వాన్స్ లేకుండా ఇల్లు ఎవరు అంటే మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కదా మేడం. అప్పుడు నేను చేసుకున్న సేవింగ్ ఉండింది నా దగ్గర కొంచెం, ఒక 20-30,000 ఉంది. 10 ఏళ్ళు 20-30,000 దాచిపెట్టుకున్నావా? అది ఉంటే అది కట్టేసుకున్నాను అనమాట. కట్టేసుకున్నాక 29 day ఇట్లా మా అన్నయ్య ఇదయ్యాడు అనగానే వెళ్ళాను. వెళ్ళినాక ఇక అప్పుడు ఉన్నానన్నమాట. సృష్టి ఉంటుంది కదా, నాకు పెళ్లి కాలేదుగా. ఉంటే ఒక రోజు ఊరుకున్నారు. నెక్స్ట్ డే ఇంకా వెళ్ళిపోతలేవు, అయిపోయింది, పీడవేం చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చేరినావా ఇంట్లో అనుకుంటే కొడుతూనే ఉన్నారు మేడం అందరు ముంగటనే. పక్కన ఏడుస్తుంటే మా అన్నయ్య ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ డేని అలాగా. ఇక మళ్ళీ వచ్చేసావా ఇంట్లో నుంచి బయటికి? రాలేదు మేడం, డబ్బులు లేవు. చనిపోయిన అన్నయ్య ఉండుంటే నీ పరిస్థితి ఏమైనా బెటర్ ఉండేదమ్మా? ఇంకా పోసి ఉండేది సార్. ఆయన వల్లే ఇది. ఇప్పుడు వెళ్ళినాక ఆయన చనిపోయాడు. మరి రెంట్ కట్టిన 1 month అన్నా ఉన్నావా ఇంట్లో? లేవా? ఉండలేదు. ఇక్కడ అన్ని నాకు సృష్టి ఉన్నా మొత్తం ఉంటే మళ్ళీ నన్ను యాజ్ యూజువల్ నేనే చేయాలి, అన్ని నాతోనే అయింది. ఇక అప్పటికి ఇక 1 month అయిపోయింది కదా, ఇక రెంట్ లేదు, 1 రూపాయి ఇవ్వట్లేదు. అలా అనేసి ఇక నేను వచ్చేసాను అంతే. ఇక ఖాళీ చేసేసి వచ్చావు. అక్కడ పెద్ద సామాన్ కూడా ఏమి ఉండవు కాబట్టి. వీళ్ళందరూ పిల్లలు కొద్దిగా పెద్ద వయసు ఉండేవాళ్ళు, దగ్గర నీ వయసు ఉండదులే కానీ కొంత గొప్ప జనరేషన్ కొద్దిగా అండర్స్టాండింగ్ ఉందా? ఆ పిల్లలు కూడా నీతో అలాగే ఉంటారు? మా పెద్దగా కొడుకులు, ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్. జాబులు లేవు సార్ ఇద్దరికి, జాబులు లేవు. వాళ్ళు నన్ను ఏమంటారు, నన్ను పెళ్లి చేసుకుంటారు, ఉద్యోగాలు చేయరు, అదే రెంట్ల మీదే బతికేది వీళ్ళంతా. నన్ను పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు, మా అక్కయ్య కొడుకులు. ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, నేను చేసుకుంటా. పిన్ని వరుస అవుతావమ్మా నువ్వు. మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపల పగల కొట్టకుండా? అయ్యో, మా అక్కయ్య వచ్చి చెప్తాను చూడండి మేడం. ఒకసారి ఏమైంది, నేను సంబంధం చూసి పెళ్లి చేస్తాను అనేసి వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిస్తే మా అన్నయ్య తీసుకెళ్ళాడు బైక్ మీద. తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య. ఏదో సంబంధం వచ్చింది, చూశాక ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి మా అక్కయ్య అన్నది, వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది. సరే అని వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావయ్య వచ్చాడు, పెద్ద బావ, మా బావ వచ్చి ఆయనది కదా బెడ్రూమ్. అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్క నుంచి వచ్చేస్తున్నా. అయితే నా చేయి పట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక నేను డోర్లు పెట్టేసి చేస్తుంటే నేను గిచ్చాను, కొట్టాను, బాగా తన్నాను మేడం. నేను తన్ని బయటికి వచ్చేసి మా అక్కే డోర్ బయట ఉండి వింటుంది. నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ, ఇట్లా చెవు పెట్టి వింటుంది. అయితే నేను ఏం చేశాను, అక్క ఇట్లా చేస్తుండు బావా అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది. ఇంకా ఏం కాదులే, నీ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఒక్కసారికి విను బావ మాట, చెప్పినట్టు విను. బావ ఒకటి, బావ 2 వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే
మళ్ళీ ఆవిడ ఏమంటుంది, ఏం కాదు ఒక్కసారికి ఏమైద్దిలే, నీ పెళ్లి చేసుడు మామూలు మాటనా అని ఆమె అట్లా అనగానే జరిగి ఎంత కాలం అయిందమ్మా? ఇది ఒక 2 years అవుతుండొచ్చు మేడం. మీ అన్నయ్య పెద్దాన్ని చనిపోవడానికి ముందు సీన్లు చనిపో తర్వాత అమ్మ ముందే అనుకుంటా. ఓకే అమ్మా. మీ అక్క పిల్లలకి మీకు ఎంత వయసు తేడా ఉంటుంది? ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ? 15 ఏళ్ళు ఉండొచ్చు. 15 years డిఫరెన్స్. అయినా వాళ్ళు నీ మీద మోజు పడుతున్నారు. ఇంకా వాళ్ళు నీ మీద మోజు పడుతున్నారు. వీళ్ళు కొడుతుంటే వాళ్ళు కూడా గ్రజ్జి పెట్టుకొని కొట్టుకుంటా, ఇప్పుడు బాగుందా మేము కొడుతుంటే పెళ్లి చేసుకొని, మా డాడీ మంచోడు కాదు, నీ మీద ఇది ఉంది, నేను పెళ్లి చేసుకుని ఇది తెచ్చిన అయినా ఏ రోజన్నా ఇది చేయగలడు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి, ఆస్ట్రేలియా కంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం, అమెరికా కంటే అమెరికాకి వెళ్ళిపోదాం, చేసుకొని మమ్మల్ని చేసుకో, లేకపోతే అందరు కొడుతుంటే వాళ్ళు కొడతారు మేడం. ఆ వయసు ఉన్న పిల్లలు డాక్టర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉద్యోగ సద్యోగాలు ఉన్నాయా లేదా పక్కన పెట్టండి, వాళ్ళకి బయట వేరే అమ్మాయిలు వస్తారు కదా, ఎందుకు 15 సంవత్సరాలు అంటే ఇది కూడా నీ ఆస్తి మీద టార్గెట్ అయినా వీళ్ళు కూడా? అంటే వాస్తవానికి నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదంటే ఇమోషనల్ గా పెళ్లి చేసుకోవాలన్నా? మిమ్మల్ని లవ్ చేశారట, ఇద్దరు లవ్ చేశారట విడ్డూరం. అమ్మా ఇప్పుడు అక్క కొడుకులు అక్క భర్తేనా మీ ఇంకో 2-3 అన్నలు దరిద్రులు బతుకున్నారు కదా, వాళ్ళేనా? వాళ్ళు ఏమంటారు, ఏమన్నా డబ్బులు ఇవ్వండి, నెలకు ఒక 50 రూపాయలని ఇవ్వండి, నాకు ఖర్చులు ఉంటాయి. ఏమైనా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత అన్నయ్యలతో? ఉంది మేడం, కానీ ఇక ఎట్లా వాళ్ళు ఏమంటారంటే, మాది గ్రూప్ ఉంది, నడుగు ఇంత బాగున్నావు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము, నీకు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు, నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు, నడుగు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు. ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేసారు మానసికంగా అందరూ కలిపి. ఇప్పుడు నేను మేడం జాబ్ కని వెళ్తే 40 years ఉన్నాయని ఇవ్వట్లేదు, కనీసం నేను 10,000 కోసం ట్రై చేస్తున్నా మేడం జాబ్. 10,000 నేను బీయింగ్ ఏ ఎంటెక్ హోల్డర్, అది కూడా నాకు రావట్లేదు ఇప్పుడు, ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఎంత బ్రూటల్గా కొడతారంటే, కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం, క్రోసిన్ అవి, జెండు బామ్ ఉంటుంది, ఒక్క జెండు బామ్ అంటే నాకు ముఖం తెలియదు అసలు, అంత కొట్టినాక పెయిన్స్ పోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రాని రూమ్లకి. మళ్ళీ అంత పని నేనే చేయాలి, అంత కొట్టినాక కూడా నెక్స్ట్ డే టైం టు టైం ఇవ్వాలి. కనీసం వాళ్ళకి టీ పెట్టడానికి నేను ఒక 10 to 15 times టీ పెడతాను ఇంట్లో. మళ్ళీ ఇంకా మేడం తినడానికి ఏమి ఇవ్వరు మేడం, ఇట్లా కుక్ చేయాలా, ఇలా డైనింగ్ టేబుల్ ఉండింది, ఈయన కిచెన్ ఉండిద్ది, ఈయనని కుక్ చేస్తుంటే ఈయన కూర్చొని ఇక నా గురించి మాట్లాడుకున్నాడు, అది మాట్లాడుకున్నాడు, ఇది గ్రోసరీస్ కూడా వాళ్ళు తెచ్చి చేతిలో పెడితే ఇది వండు అంటేనే ఉండాలా, మళ్ళీ ఆ గ్రోసరీస్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టుకొని తాళం వేసుకుంటారు, మళ్ళీ అది వండినాక మొత్తం తీసుకెళ్లి హాల్లో కూర్చొని వాళ్ళందరూ తింటారు మేడం, నాకు ఒక్కదానికి పెట్టు. కనీసం ఫ్రూట్స్ అండ్ ఏమన్నా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో తీసుకొని తిందామంటే ఫోటోలు దించి పెట్టుకుంటారు మేడం, కౌంట్ చేసి పెట్టుకుంటారు. ఒకసారి 10 grapes తిన్నాను, నాకు ఆకలి తట్టుకోలేక 10 grapes తిన్నందుకు 10 దెబ్బలు కొట్టారు నన్ను. అన్నం పెట్టక ఇప్పుడు నాకు తింటే డైజెషన్ అవ్వట్లేదు అసలు, తినక సరిగ్గా. ఇప్పుడు బయటికి ఎట్లా వచ్చారమ్మా మీరు? అయితే మొన్న ఇట్లానే కొట్టారు మేడం, జుట్టు పట్టుకుని బాల్కనీలో నుంచి ఇద్దరు అన్నయ్యలు లాక్కెళ్ళి కొడుతుంటే నేను ఒకటే అన్నా, ఈసారి మీరు కొట్టేరు అనుకోండి, ఆల్రెడీ అప్పుడు కొడుతున్నారు, నాకు దూరం జరిగిపోయాను, ఈసారి కొట్టేరు అనుకోండి నేను పోలీసులో పోను, ఏం పోను, అర్థమైపోయింది నాకు ఎవరు ఏం చేయరు అనేసి, ఈసారి మిమ్మల్ని చంపి నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. అలా నేను ఇదే పని 10 ఏళ్ళ ముందు చేసినా కానీ నేను ఇప్పటి వరకు నేను జైలు నుండి బయటకు కూడా వచ్చేదాన్ని. నాకు అంత ధైర్యం చేయక నేను ఇజ్జత్కి భయపడి నేను ఇంత ఇది ఉన్నా. నువ్వు పోలీస్ స్టేషన్ లో అల్లం మీద కేసు పెడితే పరువు పోద్ది, కుటుంబ పరువు పోద్ది అని ఆలోచించిన దానివి, మర్డర్లు చేసేంత మెంటాలిటీ నీకు ఉండదులేమో, నీ బాధతో అలా మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు వెళ్ళినాక ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు మేడం, అందరి మాట ఒకటే ఉంటది, నన్ను ఒక్కదాన్ని పిచ్చిదాన్ని అన్నట్టు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. అంత చెప్తారా 50,000 ఇస్తా అనేసి, వెళ్ళిపోయాక మళ్ళీ మా అన్నయ్య ఎక్స్పైర్ అయ్యాడు, వచ్చాడా, మళ్ళీ ఎవ్రీథింగ్ వెంట టు 0 అంతే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏమంటారు 2 days బ్యాక్ మిమ్మల్ని కొట్టారు అంటున్నారు. మళ్ళీ ఏమైంది, మొన్న లాస్ట్ ఇయర్ మేడం, లాస్ట్ ఇయర్ మార్చ్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ మార్చ్ మా డాడీది డెత్ యానివర్సరీ వచ్చింది అనమాట. అంత కుకింగ్ నేనే చేయాలి మ్యామ్, యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ కెన్ కుక్ ఫర్ 100 people సింగిల్గా, వెజ్ నాన్ వెజ్ ఎనీథింగ్. అండ్ ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను, నేను అంత బాగా కుక్ చేస్తాను. అయితే చేశాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు కదా,
ఇక గ్యాదర్ అయినాక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము, ఫిజికల్, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు ఒక ఆడపిల్ల చెల్లెనే తెచ్చిపెట్టి మేడం, ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా, అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు, అంత బూతులోనే. అలా మాట్లాడతారు. ఇక ఇట్లనే అందరూ నన్ను, వీళ్ళే కాదు రిలేటివ్స్ కూడా ఇక వాళ్ళని కోరస్ పెట్టుకొని వాళ్ళు అంటుంటే ఇక నా వల్ల కాలేదు. నేను ఒకటే అన్నా, ఇక నా అయిపోయింది, పోలీసులో పోయినా ఏం కాదని తెలిసిపోయింది, ఎవరు ఏం చేయాలని తెలిసిపోయింది. ఇక నేను నా పాపం మీకు ఎలాగో ముట్టిద్ది, నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా, ఏమంటారు మీ పేరు అందరిది రాస్తా అంటే నీకు ఫేస్బుక్ లేదు, ఫోన్ లేదు, ఏం చేసుకుంటావు అని అంటే, నేను రాసిన పెట్టి మీ అందరి పేరు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అందరిది రాసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నిజంగానే సూసైడ్ చేసుకున్నాను మేడం. నేను చేసుకుంటే అది ఏంటంటే మా మమ్మీ డాడీది బెడ్షీట్ ఉండింది పాతది, నాకు అసలు నా దగ్గర సారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వేసుకోవాలని నాకు అసలు మైండ్కి ఎక్కట్లేదు. అది వేసుకునేసరికి ఏమైందంటే అది పాతది ఉండి చిరిగిపోయింది, అది నాకు తెలియదు, నేను ఫెయింట్ అయిపోయాను. నాకు అసలు మీ నాన్నగారు ఏదో చింపి వేసుకున్నారా? ఎన్ని రోజులైందమ్మా అలా చేసి? అది 1 year మేడం. వీక్ గా ఉండి అది తెగి పడటం వల్ల ఏవయ్యా, అయితే నేను అర్చాను కదా మీ అందరి పేరు రాసిన అని. ఇప్పుడు వాళ్ళు నన్ను సేవ్ చేయాలనుకుంటే నేను గట్టిగా డోర్ పెట్టుకొని నేను బాగా ఏడ్చాను ఒక 5 minutes. అయితే అప్పుడన్నీ వాళ్ళు వచ్చి నా డోర్ నాక్ చేయాలి కదా, ఏమీ చేయలేదు మేడం. నేను ఫెయింట్ అయిపోయాను, నాకు తెలీదు. 1/2 hour తర్వాత పోలీసు వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈవిడ ఇప్పటివరకు హ్యాంగ్ చేసుకొని పోయిండొచ్చు అని వాళ్ళకి అనుకూలంగా రాయించుకోవాలని వాళ్ళని సెట్ చేసుకొని తెచ్చారు మేడం. డోర్ విరగొట్టారు, నాకు విరగొట్టి లేపి అప్పటికి ఏంటంటే జెండు బాంబు పెట్టి నా చేతులకి అది లేపారు, నాకు నీళ్ళు చల్లి వాళ్ళే లేపి నీళ్ళు తాగిపించారు పిఎస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళకి నువ్వు ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోలేదా? నన్ను అడగట్లేదు మేడం వాళ్ళ స్టేట్మెంట్. అసలు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసావమ్మా? లవ్ డిస్ప్యూటా, ఏదైనా ఇంట్లో వాళ్ళు కొట్టారా, ఏదైనా అడుగుతారు కదా రీజన్. నేను వాళ్ళని రివర్స్ గా అడిగా, మీకు ఎలా తెలిసింది నేను ఇంట్లో నా రూమ్ లో ఏం చేసుకుంటున్నా, సూసైడ్ చేసుకుంటున్నాను, మీకు ఎలా తెలిసి, మీరు ఎలా వచ్చారని గట్టిగా అడిగాను. గట్టిగా అడిగితే తర్వాత చెప్తాను నువ్వు కూర్చో అని వాళ్ళు రికార్డ్ కూడా చేశారు మేడం, కెమెరా పెట్టి పోలీస్ వాళ్ళు. ఎందుకు ఏమైంది, మీ అన్నలని నువ్వు టార్చర్ చేస్తున్నావు అని అంట, మీ అన్నలు ఇట్లా చెప్తున్నారు అంటే నేనేం చేశాను సార్, నేనేమన్నానని నేనే మీ పిఎస్లో ఇచ్చాను, కావాలంటే రికార్డ్స్ తీసి చూడండి, సీసీ కెమెరాలలో వెళ్ళి చెక్ చేయండి, డేట్తో సహా చెప్పాను మేడం నేను. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏమన్నారు, మళ్ళీ ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సపరేట్గా నన్ను వదిలేసి. వాళ్ళకి వీళ్ళు ట్రీట్ ఇస్తున్నారు మేడం, సమోసాలు, మిక్స్చర్లు, కూల్ డ్రింకులు, టీలు, కాఫీలు సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నేను అది కూడా 5-6 members వచ్చారు పోలీసు వాళ్ళు. అలా లేడీ పోలీస్ వచ్చి సంతకం పెట్టి అంటుంది. నేనన్నా దేనికి పెట్టాలి మేడం, ఎందుకు పెట్టాలి అని అంటే, తెల్ల పేపరు నేను సంతకం పెట్టంట. అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు కొట్టినా నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టమనే కొడతారు. అప్పుడు నాకు ఏంటంటే వీళ్ళు ఏదో లాబింగ్ చేశారు వెనకాల అని నాకు అర్థమైంది. నేను పెట్టాను. ఏం చేస్తారు, తీసుకెళ్ళి ప్రిజన్లో వేసేస్తారా, వేసేయండి, కనీసం నాకు పని అన్నది తప్పిద్ది. టైంకి తిండి దొరికింది, హ్యాపీగా రిలాక్స్గా నువ్వు బతుకుతావు. నాకు సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ నాకు ఏ క్షణంలో వీళ్ళు చంపేస్తారో నాకు తెలియదు అసలు. అంటే నేను తీసుకెళ్ళండి, ఇప్పుడే వచ్చేసి నేను రెడీ ఉన్నా అన్న. సరే అది కాదు, ఇప్పుడు నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు ఇట్లా మెంటల్ ఇది అవుతున్నావు, ఆయనకి అర్థమైపోయింది. నువ్వేం చదువుకున్నావమ్మా అంటే నేను ఎంటెక్ అని చెప్పాను, అంతే. టాపర్ అని కూడా నేనేం చెప్పలే. మా అన్నయ్యలే చెప్తూ టాపర్ తెలివి చూడు ఎట్లుందంట, వాళ్ళే చెప్తున్నారు. అయితే నీకు ఏం కావాలి అని అంటే నేను ఏమైనా కోర్స్ నేర్చుకుంటా సార్, కోర్స్ నేర్చుకొని నా జాబ్ నేను తెచ్చుకున్నాక నేను వీళ్ళకి భారం నేను వెళ్ళి చేయమనట్లేదు, ఏం చేయమనట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, నాకు ఖర్చు పెట్టేశారు, నాకు అర్థమైపోయింది. నాకు ఒక యాక్టివా ఇప్పిమనండి అని చెప్పారు. అయితే సరే ఇప్పిస్తా అని ఒప్పుకున్నారు మేడం. యాక్టివా ఇప్పిస్తా అన్నారు, ట్యూషన్ పంపిస్తా అన్నారు. పంపిస్తా అని ఏం చేశారు, పంపించారు కూడా మేడం. ఏం చదువుకుందాం అనుకున్నావు? ఏదో కంప్యూటర్ కోర్సు చేద్దామనేసి. అయితే అక్కడికి వెళ్ళాక ఫీజు కట్టారు 25,000. కట్టి ఏం చేశారంటే ఒక్క నెల బస్ పాస్కి ఇచ్చారు. నెక్స్ట్ నెల నుంచి ఇవాళ అన్నయ్య ఇవ్వు, బుక్కులకు కావాలి ఇవ్వు అన్నయ్య, ఒక 200 ఇంకా బస్ పాస్కి ఇవ్వు, 1500 బస్ పాస్కి అని అంటే, చదివి చాలు ఏదో బిల్డప్ ఇవ్వడానికి చేసాం, అది కూడా అర్థమవుతలేదు నీకు అనేసి ఇక అయిపోయింది, క్విట్ చేసేస్తారు.
ల్యాప్టాప్ ఇప్పిమని, అంటే ఆ కోర్స్లో కంపల్సరీ మ్యాండేటరీ ల్యాప్టాప్ ఉండాలి, ఐటీ కోర్స్ కదా మేడం. అది ఇప్పిమంటే కాన్ఫిగరేషన్ మా సార్ చెప్పిన కాన్ఫిగరేషన్ ఇప్పించలేదు ఆయనకి ఏదో ఇష్టం వచ్చింది ఇస్తే అది ఇన్స్టాల్ కూడా కాలేదు మేడం. అది ఇన్స్టాల్ అవ్వట్లేదు, ఇక వీళ్ళు పంపించట్లేదు లేదు. ఇక నేను క్విట్ చేసేసాను. మళ్ళీ సేమ్ స్టోరీ అగైన్ రిపీట్. సరే 2 days బ్యాక్ ఎట్లా వచ్చారు బయటికి? కొట్టారు వాళ్ళు? ఇలానే కొట్టి వెళ్ళిపో, ఇక నువ్వేమైనా రావు, అప్పుడు పోయినావు కానీ అట్లనే వెళ్ళిపో, ఏమైనా చేయని అన్నారు. ఇక నాకు అప్పటికి నేను లాయర్ అంకుల్తో కాంటాక్ట్లో ఉన్నాను కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక లాయర్ అంకుల్ తో ఒక లాయర్ అంకుల్తో. మరి అప్పుడైనా వాళ్ళు లీగల్ గా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, నీ కేసులో నిజాయితీ ఉంటే రమ్య గారు ఎంత దూరం అయినా దిగిపోతారు, నీకు తెలుసా సంగతి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావంటే అడ్వకేట్ చేతిలో పడ్డావా, నువ్వు రిలాక్స్, ఇంకా హ్యాపీగా ఎక్కడ ఉండాలో ప్రొవైడ్ చేస్తారు, లీగల్ గా నీ ప్రాపర్టీ అంతా నీకు తెచ్చి పెడతారు ఇవన్నీ. సో నీకు దొరికిన వ్యక్తి మంచి వ్యక్తి అయితే నీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం ఇవి చేస్తారు. అలా ఏదైనా జరిగిందా? మరి ఇంకా లీగల్ గా అక్కడ ఆయన చూసుకుంటారు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? రూపాయి కూడా లేకుండింది మేడం, బయటకు వచ్చినప్పుడు ఏమీ లేదు కాబట్టి లేకుండింది. అయితే ఆయననే ఇచ్చారు, నాకు ఫోన్ రీఛార్జ్ కూడా చేయించారు, ఆయననే చేయించి హాస్టల్లో ఉండమని ఇచ్చారనమాట. ఫోన్ కూడా ఇచ్చారు. ఫోన్ రీఛార్జ్ ఏంటి? ఫోన్ ఉందా నీకు? ఫోన్ ఉంది. ఎప్పుడు వచ్చింది ఫోన్? అప్పుడు నేను బయటికి వెళ్ళాను కదా మేడం, బయట ఉన్నప్పుడు ఫోన్ కొనుక్కున్నారా? అప్పుడు ఉండింది. అప్పుడు జరిగిన క్రైమ్ అంతా నువ్వు ఆడియో రికార్డ్ తీయొచ్చు, వీడియో రికార్డ్ తీయొచ్చు. రికార్డ్ లేదు మేడం నా దగ్గర, ఓన్లీ ఫోన్ ఉంది. అది కూడా ఎప్పుడైనా రీఛార్జ్ నా దగ్గర డబ్బులు ఉంటే చేయించుకుంటా. ఫోన్ ఉంటే మెమరీ కార్డు ఉంటది, లేకుండా నువ్వు ఆల్రెడీ ఎంటెక్ పిల్లవి మాకు చెప్తావు. లేదు మేడం, రియల్లీ మేడం. ఇప్పుడు నువ్వు ఒక్క ఎవిడెన్స్ పట్టుకుని వస్తే ఒక ఆట ఆడిచ్చొచ్చు వాళ్ళని. అన్ని నువ్వు చెప్తున్నవే కదా మనకి. ఇందాక నుంచి మీరు మాట్లాడే వాటిలో చాలా సార్లు ఎవిడెన్స్ రేఖ ఇవన్నీ మాట్లాడుతారు. కొన్ని పిక్స్ తీసాను మేడం నేను. అదేంటి కత్తిది, వాళ్ళు కత్తి తెచ్చి పెట్టారు. ఇంట్లో ఇంటి నిండా బోల్డ్ మారణాయుధాలు ఉంటాయి, అవన్నీ మారణాయుధాలు అల్లేవు. ఇంజరీస్, నీ ఒంటి మీద ఉన్న ఇంజరీస్ ఏమన్నా పిక్చర్స్ ఉన్నాయి? అవే అవసరం లేదు సార్. వాళ్ళు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, చూసారా, చాలా వల్గర్ గా తిడుతున్నారు అని చెప్పారు. అట్లా వాళ్ళే మేడం, వాళ్ళ దగ్గర 2-3 ఫోన్లు ఉండిద్ది, 2-3 ఫోన్లు ఉండిద్ది, వాళ్ళే పెట్టి ఇంకా నన్నే రికార్డ్ చేస్తారు. ప్రొవోక్ చేసి నన్ను ఇంకా మీరు అరుస్తూ ఉండగా, మీరు తిడుతూ ఉండగా రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు రికార్డ్ చేస్తారు. అప్పుడు ఫోన్ ఆల్రెడీ నా ఐఫోన్ కూడా తీసేసుకున్నారు. ఇలా ఫోన్ మీ దగ్గర మీరు ఒక అడ్వకేట్ హయాంలో ఉన్నారు, బాగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన దగ్గరనే కేసు ఫైల్ చేద్దామని డిసైడ్ అయ్యాము. కేసు రెడీ చేశారా? పార్టీషన్ సూట్ అంటారు. పార్టీషన్ సూట్ వేద్దామని అన్నారు. అన్నాక మళ్ళీ డ్రాఫ్టింగ్ చేశారు. మొత్తం కంప్లీట్ గా చేయలేదు, డ్రాఫ్టింగ్ చేసినాక స్టార్ట్ చేశారు. కొంచెం ఫస్ట్ ఏమన్నారంటే నువ్వు మెంటలీ కొంచెం స్టేబుల్ గా, ఎందుకంటే ప్రెషర్ వల్ల అన్ని గుర్తు చేసుకొని చెప్పమన్నారు. ఒక్కొక్కటి నాకు చెప్పడానికి రావట్లేదు అనమాట ఫ్లో. అయితే దాని తర్వాత డ్రాఫ్టింగ్ చేద్దాము అని చేసినాక చేద్దామని చెప్పారు. అక్కడ హాస్టల్ అస్సలు బాగాలేదు మేడం. లేదు, ఇక నాకు అసలు ₹1 కూడా లేకుండా ఆయన్నే ఇచ్చారు. నేను ఏమంటారు కాచిగూడ సూపర్ మార్కెట్ దగ్గర అక్కడే వెళ్ళాను అనమాట. అయితే ఇక్కడ ఒక అక్క కలిసింది, నేను ఏడుస్తున్నా రోడ్డు మీద, ఇవన్నీ గుర్తు చేసుకొని నాకు ఏం అర్థం కావట్లేదు, ఎటు పోవాలా ఏం చేయాలా అని. ఆయన కూడా ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకంటే ఆడపిల్ల కదా, రేపు కల్లా అంటారు కదా ఆయన కూడా, మా చెల్లిని ఎందుకు, నువ్వెందుకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేస్తున్నా అని అంటారని ఆయన కొంచెం భయపడుతున్నారనమాట ఆ సార్. అయితే అక్కయ్య కలిసింది, నేను అనుకోకుండా ఏడుస్తూనే ఉన్నా. ఏమైందమ్మా ఏమైంది అని అంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆమె కొంచెం నీళ్ళు తాగిపించి కామ్ చేసి ఏమైంది అసలు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఇక్కడ చుట్టుపక్కల రోడ్డు మీద ఎవరైనా టీజ్ చేశారా, అది ఇది అంటే ఏం చేయలేదు అక్కయ్య, ఇట్లా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఉందంటే ఏమైంది చెప్పు నాకు, నేను నీకు ఉంటా అనేసి ఆమె నాకు ధైర్యం ఇస్తే ఇట్లా సో అండ్ సో అని చెప్పాను. నాకు హాస్టల్లో కూడా బాగాలేదు అక్కయ్య అసలు అంటే ఆమె ఇమ్మీడియట్గా నువ్వు నా ఇంటికి రా, నన్ను నమ్ము, నేను మీ అక్కలు మంచి లేరు, అందరు అట్లా ఉండరు, ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు, నీకు న్యాయం చేస్తాను నేను. ఎవరమ్మా ఈవిడెవరు? ఒక అక్క, అంటే బయట నుంచి బయట స్ట్రేంజర్, ఐ డోంట్ ఈవెన్ నో ఎనీథింగ్ అబౌట్. రిలయబుల్ అమ్మా? యా షూర్లీ. ఇప్పుడు ఆవిడతోనే ఉంటున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆవిడ 2 days నుంచి ఆవిడతో ఉంటున్నారు. మమ్మల్ని కాంటాక్ట్ చేసింది ఆవిడేనమ్మా. ఇక్కడికి వస్తే ఏదైనా న్యాయం జరిగిద్దని మిమ్మల్ని ఇక్కడ తీసుకు పార్టీషన్ చేసిన ఏదేసినా లాంగ్ టర్మ్ అయ్యిద్దంట కదా, టైం పట్టిద్ది, నీకు న్యాయం కాదు, నువ్వు ఎక్కడ ఉంటావు అంతలోపు ₹1 లేదు ఖర్చుకి, మెయిన్ లైఫ్ రిస్క్ ఉంది. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏమో మేడం, నాకు ఏది బెటర్ మేము డిసైడ్ చేసి. మేడం స్వప్న బాధ వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే వినటానికి అంటే ఎవరికి కూడా అన్బిలీవబుల్ గా ఉంటుందమ్మా. అంటే చదువుకున్న అమ్మాయి, ఇంత సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయికి ఇంతమంది శత్రువులు అంటారు. శత్రువులు ఎంతమంది ఉండొచ్చు, కానీ
ఎక్కడో చోట ఒక మిత్రుడు ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ రోజు ఆవిడ ఎవరో కనిపించారు కాబట్టి 2 days బట్టి మీకంటూ ఒక సపోర్ట్ వచ్చింది. అంటే ఎప్పుడైతే కనుక అంటే అబ్యూస్ గురయ్యేటటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ, ప్రధానంగా ఆడపిల్లలు అంటే పద్మవ్యూహం లాగా ఎప్పుడైతే కనుక అన్ని దిక్కుల నుంచి ఫిజికల్ కానీ ఇమోషనల్ కానీ, వాస్తవానికి కొంతవరకు సెక్షువల్ అబ్యూస్ అనేటువంటిది అన్ని దిక్కులు వచ్చినప్పుడు ప్రపంచం మీద, చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల మీద, వాతావరణం మీదే నమ్మకం పోతుంది. వాస్తవానికి నీకు అదే జరిగింది. అంటే అనుకోవచ్చు మనం, ఏమో నీకు ఒక ఫోన్ దొరకలేదా, గట్టిగా కిటికీ దగ్గర నుంచి వెళ్ళి అరుస్తే కనుక 4 మనుషులు ఉంటారు, అందులో చార్మినార్ దగ్గర బోల్డ్ మంది ఉంటారు. ఇలాంటి రకరకాల ఐడియాలు ఎవరికి వస్తాయంటే కనుక ఒక రిలాక్స్డ్ స్టేట్లో అంత కంఫర్టబుల్గా అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి వ్యక్తులకు వచ్చేటటువంటి ఐడియాస్. అంటే ఒక అబ్యూస్కి అన్ని దిక్కుల నుంచి అబ్యూస్, అందరు మనుషుల నుంచి అబ్యూస్, అందులో నా అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి అబ్యూస్ వచ్చినప్పుడు ఏదో ఆ జనరేషన్ అలాగే ఉంది, మీ జనరేషన్ అలాగే ఉంది. అంటే ఏంటంటే నీకు ఆటోమేటిక్గా ఏమనిపోతుంది అంటే కనుక అది ఒక నూతిలో కప్పలాంటి వాతావరణం అయిపోయేటప్పటికి ఏ దిక్కుకి వెళ్ళినా కూడా, ఎవరితో చెప్పుకున్నా కూడా అందరూ కూడా ఒకే మూకుమ్మడిగా వచ్చి వీళ్ళందరూ ఒకే పార్టీ అనేటటువంటి మెయిన్గా అభద్రత, అపనమ్మకం. సో దానివల్ల ఏమైంది అంటే కనుక ఒక 40 years ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఉండేటటువంటి అమ్మాయికి ఈ మాత్రం ఆలోచించలేకపోయిందా? ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక ఎవిడెన్స్కి సాధించడానికి 100 దిక్కులకి వెళ్తే కనుక 100 మనుషులు వస్తారు, పాత స్నేహితులు ఉంటారు, ఈ ఇరుగు పొరుగు ఉంటారు, రోడ్డు మీద పోయేటటువంటి వాళ్ళని ఎవరే బాబు హెల్ప్ చేయరా అంటే కనుక పైకి వస్తారు అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా ఏ సమయంలో అయితే కనుక నీకు తట్టాలో, ఎప్పుడైతే కనుక హెల్ప్ గురించి బయటకు వెళ్తే కనుక నీకు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో అది నీకు దొరకకుండా పోయిందమ్మ. అంటే చూసేటటువంటి వాళ్ళకి కూడా నమ్మకం కలిగించేటటువంటి విధంగా ఆ మొత్తం ఆ పిక్చర్ అంతా కూడా ఇంకో విధంగా చేంజ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇప్పుడు కూడా ఏది ఇంపార్టెంట్ అంటే నీ ప్రాపర్టీ ఇంపార్టెంటా, నీ లైఫ్ ఇంపార్టెంటా, నీ కెరియర్ ఇంపార్టెంటా అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలు మీ తల్లిదండ్రులు చనిపోయిన నుంచి ఇప్పటి వరకు 30 years నుంచి నీకు 40 years వచ్చేంత వరకు ఏదన్నా ఒక ముఖ్యమైనటువంటిది ఉందా అంటే కనుక ఇప్పటికీ కూడా నువ్వు ప్రాణాలతో వచ్చి ఇక్కడ కూర్చోవటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం. ఎలా బతికేవు అనేది. నువ్వు సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా నీ సూసైడ్ అటెంప్ట్ ఫలించలేదు, ఇన్ని విధాలుగా హింస పెట్టినప్పుడు కూడా నువ్వు బ్రతికి బట్టకట్టావు. రేపొద్దున ఎప్పుడైతే కనుక నువ్వు పార్టీషన్ సూటో ఇంకోటో వేసి ఇది నాది అని క్లెయిమ్ చేయటం మొదలు పెడతావు, అప్పుడు అసలైనటువంటి థ్రెట్ మొదలవుతుంది. నీ లైఫ్ థ్రెట్ అనేది అప్పుడు మొదలవుతుంది. అంటే ఇప్పుడు వరకు జరిగింది ఏదైతే ఉందో ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో ఎత్తు. ఇక్కడి నుంచి ఇంకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి, కెరియర్ అనే దానికంటే నీ ప్రాణాలను దక్కించుకుంటూ నిన్ను ఎలాగ జాగ్రత్తగా చూసుకుంటావు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దానికి కావాల్సినటువంటిది ఏం చేయాలన్నది. ఏదేమైనా కూడా ఆస్తికి సంబంధించిన ఫైటు, ప్రాణాలకు సంబంధించిన ఫైటు, కెరియర్కి సంబంధించిన ఫైటు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఏ ఫైట్ చేయాలి అన్నా కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకునేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి తప్పిదం. ఏదో జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే గట్టిగా అరిచి నాకు హెల్ప్ కావాలి అనేటటువంటి ఆలోచన కూడా నువ్వు మర్చిపోయావు. సో నీలాంటి పరిస్థితిలో ఉండేటటువంటి బాధితులు ఎవరన్నా ఉండాలి అంటే కనుక నీ చదువు, నీకు తెలివితేటలు ఒకటే కాదు, ఒక అనుభవం, తర్వాత ఏంటంటే ఒక పోరాట పట్టము, ఒక ధైర్య సాహసాలు కూడా నీలో నింపితేనే ఈ పోరాటం సఫలం అవుతుందమ్మా. లేదంటే పోలీసులు వచ్చినా, లాయర్లు వచ్చినా, ఇరుగు పొరుగు వాళ్ళు 100 మంది వచ్చినా నీకు నిన్నో మొన్నో కనిపించినటువంటి ఒక నీకు ప్రాణం, నీకు హెల్ప్ చేయాలనుకునేటటువంటి ఒక వ్యక్తి లాంటి వాళ్ళు వచ్చినా ఇది దీర్ఘకాలికమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఏంటంటే మనోధైర్యం అనేది ఇంపార్టెంట్. వ్యవస్థను ఎక్కడెక్కడైతే టచ్ చేయాలో సరైనటువంటి సమయం సందర్భంలో వాళ్ళని టచ్ చేయాలి. ఎవరైతే నిజాయితీగా నీకు హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు వ్యక్తులు ఉంటాయో వాళ్ళని కరెక్ట్గా జడ్జ్ చేయాలి. ఎందుకంటే కనుక వీళ్ళు నిజాయితీ పనులని వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళలోనే ఒక మోసపూరితమైనటువంటి ఆలోచన అయ్యి ఈ 10 మంది శత్రువులతో పాటు 11వ శత్రువు తయారవుతే కనుక మళ్ళీ అది సమస్య అవుతుంది. అంటే నేను యాజ్ ఎ డాక్టర్ నా పాత్ర ఇక్కడ చిన్నదే, లాయర్ మేడంది పెద్దది. కానీ నేనేమంటున్నానంటే కనుక ఇక్కడ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ అంటే నీలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యం అవనియండి, లేదంటే నన్ను నేను కాపాడుకోవాలి, నలుగురు వస్తారని వెయిట్ చేసేటటువంటి క్రమంలో నేను ఉండకూడదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది అనేటటువంటి ధైర్య సాహసాలతో ముందుకు ఇందాక అన్నారు. ఎక్కడికన్నా వెళ్తే కనుక వర్బాటం, ఎందుకంటే నీకు ఏది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇదిగోండి సార్ ఈ ఫోటో సార్, ఈ వీడియో రికార్డింగ్ సార్, ఈ వాయిస్ రికార్డింగ్ ఏదీ లేదు. ఏదన్నా ఉందంటే కనుక నీ నోరే నీ ఎవిడెన్స్. నువ్వు వర్బాటంగా నువ్వు చెప్పేటటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నువ్వు ఎప్పటికీ ఫ్రీ ఫ్లోగా చెప్పలేకపోతున్నావు. కాబట్టి నీ మాట ఎవరైనా నమ్ముతారో లేదో అనేటటువంటిది. ఎందుకంటే కనుక ఒక భయం కుంపట్లో ఉన్నటువంటి నువ్వు ఈరోజు ధైర్యం చేసుకుని ఏదైతే ఉంది అన్నీ చూసాను, ఈ హెరాస్మెంట్ చూసావు, ఆ హెరాస్మెంట్ చూసావు, చావుకి ఒక 1 inch వరకు దగ్గరికి వెళ్ళావు. కాబట్టి ఇక్కడ కొత్తగా నువ్వు పోగొట్టుకునేది ఏది లేదు. కాబట్టి ఒక రాణి లక్ష్మీబాయి లాగా ముందుకొచ్చి నువ్వు ఫైట్ చేయడం తప్ప ఇంకో దారి ఏమీ లేదమ్మా. ఇక్కడ ఎవరు వస్తారు అంటే కనుక మా గోటు వాళ్ళు ఎప్పుడూ ఉంటాం, మేము ఎప్పుడూ ఉంటాం.
కానీ మేమేంటంటే వెనకాతల నుంచి నడిపించేటటువంటి వాళ్ళేం కానీ ముందెళ్ళి నీ తరపున పోరాడేటటువంటిది లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఆధారాలు లేవు. నెంబర్ 1 ఏంటంటే కనుక చాలా ల్యాగ్ పీరియడ్ అనేటువంటి ఉంది. 10-12 సంవత్సరాల పాటు ఏమీ మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు మాట్లాడితే కనుక అప్పుడు ఎందుకు రాలేదమ్మా, ఇప్పుడు ఎందుకు రాలేదమ్మా, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నామా అని చెప్పి నిన్నే ప్రశ్నలతో కొల్లబొడిచేటటువంటి ఒక వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కావాల్సింది ఏంటంటే మాలాంటి వాళ్ళ సపోర్ట్, నీ యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఆలోచన శైలి ప్లస్ ఒక మొండి ధైర్యం, ఇవన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా జస్టిస్ నీ వైపు ఉంటుంది, గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రొటెక్షన్ అనేటటువంటి ఉంటుంది అనేది నా అభిప్రాయం. నా తరపున నేను నీకు చేయగలిగేటటువంటి హెల్ప్ ఏంటంటే కనుక ఒకప్పుడు మానసికంగా ఈ పోరాటంలో ఎక్కడన్నా వీక్ అవుతే కనుక ఆ మనోధైర్యాన్ని నింపేటటువంటి కెపాసిటీలో నేను ఉన్నాను. అది నేను కావాలంటే నీకు అన్ని దిక్కుల నుంచి నేను ప్రొవైడ్ చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నీకు ఇవ్వగలను, ఆ ఫైటింగ్ స్పిరిట్ నీలో నింపే బాధ్యత అదైతే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సార్. మేడం, స్వప్న తన బాధలన్నీ కూడా చెప్పింది, ఈ షో వరకు వచ్చింది. సో ఇక మీదట ఇంక ముందు నేను ఏం చెయ్యాలని చెప్పేసి మీరేం చెప్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మేడం స్టోరీ అంతా బాగానే ఉంది కానీ ఒక లాస్ట్ సెంటెన్స్, ఒక అడ్వకేట్ వీళ్ళకి పార్టీషన్ సూట్ రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉండగా ఇంకొక ఆమె పరిచయం అయ్యారు. ఆమెని ఈవిడ బిలీవ్ చేశారు. ఎందుకంటే స్త్రీలకు కొంత ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆవిడతో కూడా మాట్లాడాము, చాలా హానెస్టీగా నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరో ఏడుస్తుంటే పెద్ద పట్టించుకొని సమాజంలో నుంచి ఒక అమ్మాయిని అరే ఇలా ఉంది, ఈ అమ్మాయికి నేను చేయగలిగే హెల్ప్ ఏముంటుందని తీసుకొచ్చారు. కేసు 2 టైప్స్లో మాట్లాడుకుందాం మనం. ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళు లాస్ట్లో అన్నది, అడ్వకేట్ వేస్తే కోర్టులో సంవత్సరాల తరబడి నడుస్తాయి కదండి కోర్టులో కేసెస్, ఏదో ఇమీడియట్ రియాక్షన్గా మాకేమైనా రిజల్ట్ వస్తుందేమో, తన బతకాలి, తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే ఏదో జరిగిపోద్ది అంటే లీగల్ ప్రాసెస్లు ఎప్పుడూ డిలేనే ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్లు ఉంటాయండి. ఒకటి ఏదైనా హెరాస్మెంట్లు, క్రుయాలిటీలు ఇట్లాంటివి ఉంటే మనం ఇమీడియట్గా దిగి వాళ్ళ తోలు తీసి అమ్మాయిలను తీసుకురావడం కానీ ఆ టైంకి మనం ఇమీడియట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఇక ఆస్తి పంపకాలు, ఇంకొక సెటిల్మెంట్స్ అనేవి అన్ని సందర్భాల్లో జరగవు. ఇక్కడ మేబీ వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అంటే ఎంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగే పని కాదు. ఇక్కడ ఇమీడియట్ రిజల్ట్ అమ్మాయికి మనం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయగలుగుతాము. లీగల్ సపోర్టు సారు ఇందాక ఆల్రెడీ మాట ఇచ్చారు, ఏదైనా సైకలాజికల్ సపోర్ట్గా తను స్ట్రాంగ్గా ఉండడం కోసమని ఇంతవరకు మనం చేయగలుగుతాం. ఈ ఇమీడియట్ రిజల్ట్ అన్ని చోట్ల దొరకదు, ఈ షోలో ఇక్కడ దొరికింది. ఓకే. 2 క్రూయాలిటీకి సంబంధించి పనిష్మెంట్సా, ప్రాపర్టీ తీసుకోవడానికి కేసెసా, ఈ రెండింటి గురించి మాట్లాడాలి. ఇమీడియట్ రిజల్ట్లో మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎవరైతే ఒక ఆవిడ తీసుకొచ్చారో ఆ ఇమీడియట్ రిజల్ట్ మీకు మానసిక ప్రశాంతతని, స్ట్రెంగ్త్ని ఇవ్వడం, నెక్స్ట్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం లీగల్ ప్రొసీడింగ్స్లో. ఈ 2 మా స్టేజ్ ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. 3rd స్టెప్ లీగల్ సపోర్ట్. లీగల్ సపోర్ట్ మీకు అవసరమా అనడానికి ముందు మీ కేసు గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా లేకుండా, మీరు ఒక మనిషిని నమ్మకపోతే ఎక్కడా కూడా లీగల్ సపోర్ట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళలేం. ఎట్లా ఉంటుంది ఇట్లాంటి కేసెస్, మీరు ఒక్కళ్ళే కాదమ్మా, ఇది చూసే వాళ్ళకి ఆ టైంకి అక్కడ ఉన్న వాళ్ళకి సైకలాజికల్ డిప్రెషను అని అనిపించొచ్చేమో కానీ మీది సైకలాజికల్ డిప్రెషన్ కాదు. 1కి 100 సార్లు ఒక 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తిని ఇన్ టైంలో మ్యారేజ్ చేయాల్సిన వ్యక్తిని చెయ్యకుండా ఇంట్లో ఒక పనమ్మాయిలాగా, ఒక బానిసలాగా ఉంచేసినప్పుడు ఆ ప్రెజర్లో వచ్చే రియాక్షన్సే తప్ప సైకలాజికల్ ప్రాబ్లం కాదు. సైకలాజికల్ ప్రాబ్లంలు ఎలా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుంటారు కొంతమంది, హిస్టీరిక్గా అసలు అర్హత లేని కోరికల కోసం ఎమోషన్ అయిపోతూ ఉంటారు. అది ఆరోగ్యం వల్ల, సైకలాజికల్ వల్ల ఏదో. నీ కేసు అటువంటిది కాదు, హానెస్టీ కేసు. మేబీ జనాలకి ఇలా చేసి ఉండొచ్చుగా, అలా చేసి ఉండొచ్చుగా అనిపించవచ్చు కానీ అలా చేయడం కుదరదు. అది అనుభవించే వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఏంటి అని. మేము కూడా కొన్ని అడిగాం. ఇవన్నీ ఎందుకు అడిగాము అంటే ఆడియన్స్ దృష్టిలో వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడానికి. నీ దగ్గర 1.5 year నుంచి ఫోన్ ఉంది, ఫోన్ ఉన్నప్పుడు ఎందుకు రికార్డ్ చేయలేదు అని అడుగుతాం. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్లో ఎవరిని కాంటాక్ట్ చేసినా నీకు వెంటనే సపోర్ట్ దొరికిద్ది కదా అని అడుగుతాం. ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకొని ఇలా మాలాగా కూర్చొని సాల్వ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందమ్మా? ఎవ్వరికీ లేదు. ఎవడి ప్రాబ్లం వాడిదే. మేబీ ఏదైనా ఒక అడుగు ముందుకు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మా నాన్న లేదా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు కొంచెం లేడీసే కాబట్టి కాస్త సున్నితంగానే రియాక్ట్ అవుతారు కానీ హెల్ప్ చేయరు. ఇప్పుడు మీకు ఒక ఆవిడ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆవిడ ఒక సొంత అక్క చేయాల్సిన పని ఆవిడ చేస్తుంది ఒక రకంగా. అమ్మ నువ్వు లాయర్ ద్వారా కేసేద్దామని అనటం వేరు, నీకు ప్రజెంట్ కావాల్సింది నాకు కొంతమంది ఉన్నారు, నా వెనకాల ఒక సమాజంలో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు అనే ధైర్యం ఉంది చూసావా, నువ్వు ఫైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇక్కడ తీసుకొచ్చింది. తను ఒక్కతే చెప్తే తనని మీరు నమ్మకపోవచ్చు, ఎందుకంటే
నేను ఏడ్చాను, దొరికింది, తీసుకెళ్ళింది, నా ఆస్తి వినేసింది కదా, నా ఆస్తి కోసం ఏమన్నా చేసింది. నీ ఆస్తి ఎక్కడికి పోదు, నీ ఆస్తి ఎవరికి రాదు. ఓకేనా? ఇవి నీకు తెలియాలి కదా. ఇప్పుడు అడ్వకేట్ చెప్పింది నువ్వు నమ్మవు, ఎందుకంటే సడన్ గా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పైగా అడ్వకేట్లు నమ్మడానికి 100 సార్లు ఆలోచించాలి, జెంట్ అడ్వకేట్ విషయం కాబట్టి. నెక్స్ట్ ఈవిడ, ఇట్లా ఉన్నప్పుడు ఒక 3 వ్యక్తులు సొసైటీ రికగ్నైజ్ చేసిన వ్యక్తులు నీకు కనిపిస్తున్నారు కాబట్టి ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్పేవి నాకున్న అర్హతలు, హక్కులు. సో వీటిని నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలను అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ని మాట్లాడలేదంటే రారు అని ఇందాక మాట్లాడేసుకున్నాం. చుట్టాల ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి మీది ఒక పెద్ద కుటుంబం, ఫస్ట్ నుంచి పెద్ద కుటుంబం. మీ ఇంట్లోకి దూరి మీకు సలహాలు ఇచ్చి మీకు కౌన్సిలింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు. మాకెందుకు వచ్చిన గోల? ఎందుకంటే నువ్వంటేనే ఒక నెగిటివ్ పార్ట్ ఆ ఇంట్లో. అన్నలకే పెళ్ళిళ్ళు అవల, నీకు మ్యారేజ్ అవ్వాల, పట్టించుకునే వాళ్ళు ఎవడో లేడు మీ ఇంట్లో అంటానికి ఇది ఒక పెద్ద రీజన్. మీ అన్న స్వార్థపరులు అయితే వాళ్ళు ఎవడో ఒకరిని తెచ్చేసుకుని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి పెళ్లి చేసుకునే ఉద్దేశము లేదు. అలాంటి ఫ్యామిలీలో ఒక ఆడపిల్లని ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. మీకు ఆస్తులు ఉన్నాయి కానీ ఈ రోజున పొలమని ఎవరైనా ఆడపిల్లల్ని ఇవ్వట్లా. అర్థమవుతుందా? సో అందుకని వాళ్ళకున్న ఆలోచనలకి, వాళ్ళకున్న ప్రవర్తనలకి, మీరే చెప్తున్నారు అక్రమ సంబంధాలు విపరీతంగా ఉన్నాయి, ఎన్ని అనారోగ్యమైన జబ్బులు ఉన్నాయో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. మీకు 40 అంటే వాళ్ళకి 42, 43 వాటి వల్ల ఉండుంటాయి, అవ్వదు పక్కన. 2, అక్కలు ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళు చెప్పినా ఇనే పొజిషన్లో వీళ్ళు లేరు. ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అంతా ఎప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నప్పటికీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. వన్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వాల, పట్టించుకునే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు చెప్తే ఇనే బ్యాచ్ కాదు మీ అన్నలు, ఎవరిని ఇంట్లోకి ఎంటర్టైన్ చేయలే. దానివల్ల నీకు ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్గా ప్రెజర్ పెరిగిపోతూ వచ్చింది. బానిస బతుకు, ఓ టీవీ లేదు, ఓ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమి లేదు. మార్నింగ్ లేసిన కానీ సో 10 మందికి 15 మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు నాన్న. అలా ఒక ప్రెజర్లో ఒక 10 ఇయర్స్ ఉన్నామంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం జనాలు బిలీవ్ చేసే విధంగా ఉండవు. కాబట్టి ఇక్కడ నీ మిస్టేక్ కాదు, పరిస్థితుల వరకు జరిగిన ప్రభావం ఇది. ఇప్పుడు నీకున్న ఆ హక్కులు, అర్హతలు మాట్లాడదు. నీ దగ్గర ఒక 20,000 ఇవి చేయొచ్చు, అవి చేయొచ్చు అంటే అవంతా నార్మల్గా ఉండేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు, ఏమీ లేకపోయినా బయటకు వచ్చి నువ్వు ఉన్న ఏరియాలో ఏ బట్టల షాప్కి వెళ్ళినా 10,000-15,000 రెంట్ మీకు శాలరీ ఇస్తారు, అలా చేసేసుకోవచ్చు కదా. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే అలా చేయాలనే ధైర్యం రాలా. ఎందుకు రాలేదు అంటే ఈ బిహేవియర్ ఆఫ్ సర్కిల్లో మీరున్నారు కాబట్టి, ఇంత ప్రెజర్లో మీరున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా నీకు ఇంకా రాలా, నేను బిలీవ్ చేయడం, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు. ఒక షెల్లో నేను ఇంత కష్టాలు, నేను ఇంతే ఉన్నావు. నీకు ఇప్పుడు కొంచెం ఒక బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవడం తెలిసింది ఒక వ్యక్తి వల్ల. సో ఇప్పుడు మేము మాట్లాడేది అది స్వేచ్ఛగా పీల్చుకో. ఫస్ట్ మీరు బ్రెయిన్లోంచి తీసేయండి, మీ అమ్మా నాన్నకి ఎటువంటి ఆస్తి లేదు, నీకు చిల్లిగవ్వ లేదు. అలా కష్టపడి నీకు ఉన్న 100 కోట్ల ఆస్తి ఏదన్నా ఉంటే ఇక్కడ నువ్వు నాకు చూపించిన సర్టిఫికెట్స్ ఇవి చాలు నాన్న. సమాజంలో నువ్వేంటో ప్రూవ్ చేసుకొని నువ్వు ఒక 10 మందికి ఉపయోగపడడానికి. అర్థమవుతుందా? జాబే చేయాలని లేదు. మేబీ మీకు ఆల్రెడీ 15 ఇయర్స్ ఆఫ్ సపరేషన్, దీంట్లో ఆల్రెడీ ఎటువంటి జాబ్స్ లేవు కాబట్టి అంత జాబు, దానికి ఒక కోచింగ్, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 50,000 కాదు. నీకున్న టాలెంట్కి నువ్వే ఒక బిజినెస్ పెట్టుకొని బోల్డ్ అన్ని పనులు చేసే అంత స్ట్రెంగ్త్ నీ దగ్గర ఇప్పుడు మేము క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? అంత మరి బ్యాక్గ్రౌండ్లో నేను ఫైనాన్షియల్గా ఉండాలి కదండి, అసలు ముందు హాస్టల్స్లో ఉండాలి కదండి అంటే వాటికి తగ్గ పని ఏం చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ దగ్గర ఉన్నంతలో కనీసం ఒక ఆఫీస్లోనే జాయిన్ అయ్యి మీ చేతిలో ఒక 10,000 20,000 ఎవ్రీ మంత్ రన్ అవుతుంటే మీరు ఏదైనా హాస్టల్లో ఉండి కూడా, నేనేమంటున్నా ఆస్తి గురించి ఇప్పుడేం మాట్లాడట్లా, ఆస్తి అనేది మర్చిపో. ప్రెజెంట్ మీరు రికగ్నైజ్, మీరేంటి, మీ పవర్ ఏంటి అని మీరు చూసుకోవాలి. ఎంటెక్ టాపర్ వ్యక్తివి ఎలా ఆలోచిస్తున్నావు? ఇంత ప్రెజర్లో కూడా నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నావు 80%, రిమైనింగ్ 20% వచ్చి 80% ట్యాక్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? ఈ 20 దరిద్రం వదిలిపోతే మీరు ఏం చేయాలి అనేది ఆరాంగా ఫైట్ చేసుకోవచ్చు. నువ్వే కాదమ్మా, ఎవరైనా కానీ పార్టీషన్ సూట్లు వేస్తే దానికి కొంత టైం పడుతుంది, తప్పదు. ఓకేనా? అది ఇట్లా చిటికేస్తే ఎవరాస్తే ఎవరికి ఇవ్వట్లా. అందరూ అర్హత ఉన్న వ్యక్తులే అయినా కూడా ఎందుకు ఇవ్వాలి? మేబీ నీకు తెలిసిన లెక్క ప్రకారం అది 2 crores అవ్వచ్చు. ఉన్నాయన్నీ బయటకు తీస్తే అది 10 crores అవుతుందో పార్టీషన్. ఒక్కొక్కరికి 5 crores 6 crores వచ్చేంత ఉందేమో, అందుకని నిన్ను అంత ప్రెజర్ చేస్తున్నారేమో. నీకు నువ్వుగా సూసైడ్ చేసుకుంటే ఆ షేర్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అనేది. నెక్స్ట్ నువ్వంటూ వేస్తే మీ వదిన కూడా ఆల్రెడీ రియాక్ట్ అవుతుందమ్మా, ఎందుకంటే ఆవిడ వాళ్ళ షేర్, వాళ్ళ హస్బెండ్ షేర్ వదలదుగా, అక్కడ 3 పిల్లలు ఉన్నారుగా. మీ ఒక్కళ్ళు పార్టీషన్ మీరు ఒక్కళ్ళే వేసినా కూడా వాళ్ళకు కూడా ఆ షేర్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి.
మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆవిడతో మేము ఆల్రెడీ మాట్లాడామో, మేము నీకు ఏ సపోర్ట్ చేయగలమో అన్ని రకాల సపోర్ట్స్ చేస్తాం. మీరు స్ట్రాంగ్ అవ్వండి, మీరు మిమ్మల్ని నమ్మండి, మమ్మల్ని ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే నీ దగ్గర ఏ ఆస్తి లేదు, నీ ఆస్తి ఇప్పుడప్పుడే నీ చేతికి రాదు. నువ్వు బతకడం ఇంపార్టెంట్, ప్రశాంతంగా బతకడం ఇంపార్టెంట్, నీ తిండి నువ్వు తినడం ఇంపార్టెంట్. జైలుకి వెళ్ళి కూర్చుంటే నాకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుందండి అన్నావు కదా, నువ్వు జైలుకి వెళ్ళకుండానే మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. జైలుకి వెళ్ళి కూర్చుంటే టైంకి పెడతారండి అన్నావు కదా, ఆ తిండి ప్రొవైడ్ చేస్తాం. రిమైనింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ తిండిని నువ్వు తెచ్చుకుంటేనే నువ్వు ఇక్కడ స్ట్రాంగ్ అవ్వగలుగుతావు. అదే ఒక జాబ్ ప్రొవైడ్ చేయడం. ఫస్ట్ అదేమన్నా ఉంటే ఆ ఆప్షన్స్ కూడా మీకు మా టీం తరపు నుంచి సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ లీగాలిటీ. ఏ రోజైతే నీకు కరెక్ట్గా అనిపిస్తుందో 12 years 13 years అనే సుత్తి ఎత్తేయండి అమ్మా. ఎందుకంటే మీ కేసు వేరు, లిమిటేషన్ అనేది మీ కేసుకి అప్పుడే ఇంప్లిమెంట్ అవ్వదు. అలా అనుకున్న మీరు ఒక 1-2 months రెస్ట్ తీసుకున్నాక పార్టీషన్ సూట్ వెయ్యాలి అంటే మా టీం తరపు నుంచి మేము 100% నీకు సపోర్ట్ చేస్తాం. ఏది మీరు ఆ పాత అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇంకా బెటర్, వెళ్ళగలిగేంత నమ్మకం మీకుంటే, లేదండి నాకు వేసి ఉంచండి మేడం, నాకు ఇన్ టైం ప్రొసీడింగ్స్ నడుస్తాయంటే మా టీం తరపు నుంచి మేము అది కూడా మీకు సపోర్ట్ చేస్తాం. పార్టీషన్ సూట్ అనేది మ్యాటర్ సెటిల్మెంట్ అయితేనే 1-2 yearsలో అవుతుందండి. లేదంటే మోర్ దాన్ 10 years మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 10 years ఒక డైలాగ్ అన్నావు, ఆ 10 years నేను అక్కడున్న నా పనిష్మెంట్ క్లియర్ అయిపోయేదండి, వాళ్ళందరినీ లేపేసి ఉంటే అని. లేపాల్సిన అవసరమే లేదు. నువ్వు రిలాక్స్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీ పార్టీషన్లో నీ షేర్ నీకు వస్తుంది. ఓకేనా? దానికోసం మా టీమ్గా లీగల్ సపోర్ట్, ఇప్పుడు సార్ అట్లా మీకు మోరల్ సపోర్ట్ ఇస్తామన్నారు, మేము కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి 100% మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. స్వప్న గారు, డాక్టర్ గారు చెప్పింది, అడ్వకేట్ మేడం చెప్పింది విన్నారు కదా. ఫస్ట్ మీరు ఆ నరకం నుంచి బయటకు వచ్చి చక్కగా మీరు మైండ్ స్ట్రాంగ్ చేసుకొని ఓకే నేను బతకగలనన్న కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి అని చెప్పేసి చక్కగా చెప్పారు. దాని తర్వాత లీగల్ సపోర్ట్ చాలా అవసరం అండి తనకి. ఇన్ కేసు ఒకవేళ తను అట్లా ఎవరైతే తీసుకొచ్చారో అక్కడ ఆవిడ ప్రొవైడ్ చేసిన ప్లేస్కి కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరన్నా వచ్చి హెరాస్మెంట్ చేస్తేనన్నా అది ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలన్నావు కదా, మేము ఇమ్మీడియట్గా అందుబాటులో నీకు ఉంటాం. ఏ పోలీసులు నిన్ను ఏమీ అనటానికి లేదు. ఇది ఆస్తి తగాదాలు పూర్తిగా, నీకు ఎటువంటి హెరాస్మెంట్లు లేవు. అవి మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా వేయాల్సిన టైంలో వేయాల. నీ దగ్గరకు వచ్చి ఎవడన్నా హెరాస్ చేస్తే మీకు 24 hours మేము అందుబాటులో ఉంటాం. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? నువ్వు నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినందుకు చక్కగా నీకు హామీ కూడా ఇచ్చేసారు. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఇమీడియట్ గా మాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. ఎందుకంటే స్వప్న గారు ఆవిడ పడ్డ బాధలన్నీ కూడా కొన్నేళ్లుగా 10 ఏళ్లుగా చెప్తూ వచ్చింది. తను ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి చక్కగా నమ్మకాన్ని ఇచ్చారు. ఏం చేయాలనేది కూడా చెప్పారు. దానికి నిజంగా మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.